For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఫిజిక్స్లో ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి 10th క్లాస్ వరకు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ అందులో భాగంగా షార్ట్ రివిజన్ నోట్స్లో 6-7 పేజీల్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం. ఇప్పుడు 6-7 పేజ్ నెంబర్లు ఒకసారి చూసుకుంటే 3వ తరగతిలో ఏం లేదు, 4లో ఏం లేదు, 5లో ఏం లేదు, 6వ తరగతి ఫిజిక్స్ సంబంధించినటువంటి లెసన్స్ చూసుకుంటే 6-7లో ఏం లేదు. చుట్టూ ఉన్నటువంటి గాలి, ఇది బయాలజీలోకి పోయింది. తర్వాత 7th క్లాస్లో కూడా ఏం లేదు. ఇంకా 8th క్లాస్లో చూసుకుంటే 6-7 బలం, పీడనం అనేది ఉంది. తర్వాత ఘర్షణ అనేది ఉంది. ఈ 2 లెసన్స్ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత గురుత్వాకర్షణ, పని, శక్తి, ఇవన్నీ కూడా మనం అందులో కొద్దిగా మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు టచ్ చేస్తాం అనమాట. అయితే 10th క్లాస్ వరకు ఏముందో వాటన్నిటిని కూడా కొంచెం కవర్ చేసుకుంటూ ఎస్జిటికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతాం అనమాట. సో ఇప్పుడు ఫిజిక్స్ షార్ట్ రివిజన్ నోట్స్లో మనము పేజ్ నెంబర్ 7కి వెళ్దాం. వన్, 2, 3, 4, 5, 6, పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 6 కూడా మనం డిస్కస్ చేయాలి, 6-7 కాబట్టి. సో ఇప్పుడు బలం, పీడనం. వస్తువుల నిశ్చల స్థితి కానీ, సమవేగంతో కానీ, రుజు మార్గంలో కానీ పోయే స్థితిని కానీ మార్చడానికి ప్రయత్నించేదాన్ని బలం అంటాం. వస్తువుల నిశ్చల స్థితిని కానీ, సమవేగంతో రుజు మార్గంలో పోయే స్థితిని కానీ మార్చడానికి ప్రయోగించేదాన్ని బలం అంటాం. ఇంకోసారి, నిశ్చల స్థితిని కానీ, సమవేగంతో రుజు మార్గంలో పోయే స్థితిని కానీ మార్చడానికి ప్రయత్నించేదాన్ని బలం అంటాం. ఒక వస్తువు వడి తగ్గుట లేదా పెరుగుట లేదా దాని దిశను మార్చుకున్నటకు కారణం దానిపైన అనువర్తింపజేయబడినటువంటి బలం. అయితే ఫుట్బాల్ ఆటలో బంతి వెళ్లకుండా గోల్ కీపర్ ఆ బంతిపై బలం ప్రయోగించి దాని వడిని తగ్గించి ఆపుతాడు. సో ఇక్కడ బలాన్ని ఉపయోగిస్తాడు. హాకీ ఆటగాడు బంతిని గోల్ ఫ్లోకి నెట్టుటకు బ్యాట్తో బంతిపై బలాన్ని ప్రయోగించి నెట్టడం చేస్తాడు. తర్వాత క్రికెట్లో కానీ బ్యాడ్మింటన్లో కానీ కొట్టిన బంతిని క్రికెట్ బ్యాట్స్మెన్ కొట్టినటువంటి బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపుటకు ఫీల్డర్ అనేవాడు బంతిని చలన దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగించి ఆ బంతిని ఆపడం జరుగుతుందన్నమాట. అవి మనకు బొమ్మలో చూసినాం అనమాట. ఇది ఫుట్బాలు, ఇక్కడ ఫుట్బాల్లో బంతిని ఆపడం. తర్వాత ఇక్కడ హాకీ, ఇక్కడ క్రికెట్. ఈ ఆటల్లో బలాన్ని ఉపయోగించి బాల్ని ఆపడము, నెట్టడము జరుగుతుంది. ఇంకా మనం చూసుకుంటే
నెట్టుట అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది ఇంకా అని ఆలోచించుంటే, ఒక వ్యక్తి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి తనకు దూరంగా కదిలేటట్టు చేయుటను నెట్టుట అంటారు. హాకీ ఆటగాడు బంతిని గోల్ఫ్లోకి నెట్టుట. ఇది హాకీ ఆటగాడు బంతిని గోల్ఫ్లోకి నెట్టుట. తర్వాత ఒక ఫుట్బాల్ ప్లేయర్ తన జట్టులోని మరొక ప్లేయర్కు బాల్ను పాస్ చేయుటకు కాలితో ఒక బాల్ని తన్నడంని కూడా మనం నెట్టుట అని అంటాం. ఇవి నెట్టుటకి ఉదాహరణలు. ఇక లాగుట చూసుకుంటే, ఒక వ్యక్తి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి తనకు దూరంగా కదిలేటట్టు చేయుటను లాగుట అంటారు. తనకు దగ్గరగా కదిలేటట్టు, దూరంగా కాదు, దగ్గరగా కదిలేటట్టు చేయటను లాగుట అంటారు. సో మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సొరుగును తెరుచుటకు దానిపై బలాన్ని ప్రయోగించి లాగడం అనమాట. దీన్ని డ్రాయర్ని మనం ఒకసారి లాగుతాం కదా, అట్లా. బల్లపై పుస్తకాన్ని మన చేతిలోనికి తీసుకొనుట, ఈ పుస్తకంపై బలం ప్రయోగించి మన వైపుకు మనం లాగుతాం అనమాట. విజ్ఞాన శాస్త్రపరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగటాన్ని మనం బలం అంటాం. సో బల ప్రభావం వలన వస్తువులు చలనాన్ని పొందుతాయి. ఏరుట, తెరుచుట, మూయుట, తన్నుట, కొట్టుట, ఎత్తుట, పీల్చుట, నెట్టుట, లాగుట, మెలితిప్పడం, సాగదీయడం, ఇట్లాంటి అన్ని చర్యల్లో కూడా బలం అనేది అవసరం. బల ప్రయోగం జరుగుతుంది అక్కడ. సో అయస్కాంతం ఇనుప ముక్కను తన వైపుకు లాక్కొనుటకు కారణం ఆకర్షణ బలం. ఇది అయస్కాంత క్షేత్ర బలానికి ఉదాహరణ. అయస్కాంతంలో సజాతి ధ్రువాల మధ్య వికర్షణ బలం ఉంటుంది. ఇది నెట్టుటకు ఉదాహరణ. అయస్కాంత విజాతి ధ్రువాల మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. ఇది లాగుటకు ఉదాహరణ. అయితే పరస్పర ప్రత్యక్ష చర్య వలన ఏర్పడే బలాలు మనం తీసుకుంటే, దాని గురించి ఎగ్జాంపుల్స్తో మనము డిస్కస్ చేద్దాం. నిశ్చలంగా ఉన్నటువంటి కారు వెనుక ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు. సో తను కారుపై ఎలాంటి బలాన్ని ప్రయోగించలేదు, కావున కారు యొక్క స్థితిలో ఎలాంటి మార్పు లేదు. తర్వాత నిశ్చలంగా ఉన్న కారుకు వెనుక నిలబడినటువంటి వ్యక్తి ఆ కారుపై సమాంతరంగా బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ కారు బల ప్రయోగ దిశలోనే నెమ్మదిగా కదులుతుంది. ప్రయోగించే బలం పెరిగే కొద్దీ కారు చెలించే వేగం కూడా పెరుగుతుంది. సో ఇక్కడ వెనకల కారుని తోయడం వల్ల ఎట్లయితే బలాన్ని ఏ దిశలో అయితే ప్రయోగం చేసినామో అదే దిశలో కారు ప్రయాణించడం మొదలవుతుంది అనమాట. ఎంత గట్టిగా మనము బలాన్ని ప్రయోగిస్తే అంత వేగంగా కారు అనేది ప్రయాణించడం జరుగుతుందన్నమాట. తర్వాత కొంత బలంతో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. అనగా ఒకరిపై ఒకరు బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఏ అమ్మాయి తక్కువ బలాన్ని ప్రయోగిస్తుందో ఆమె వెనుకకు కదులును లేదా పడిపోవును. అది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ బొమ్మలో ఎవరికైతే బలం తక్కువ ఉంటుందో వాళ్ళు వెనక్కి నెట్టబెడతారు. కాబట్టి ఆ అమ్మాయి బలం తక్కువ ఉండడం వల్ల ఇంకొక అమ్మాయి బలం ఎక్కువగా ప్రయోగించడం వల్ల ఈ రకంగా బలం ప్రయోగ దిశలో కదలిక అనేది జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు కారు ఉన్న ప్లేస్లో ఇప్పుడు బలహీనమైనటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వెనుకకు నెట్టబడుతుందన్నమాట. అంటే బలమైన అమ్మాయి ప్రయోగించినటువంటి బలం ఏ దిశలో అయితే ఉందో ఆ దిశలోనే ఈ బలహీనమైనటువంటి అమ్మాయి కూడా ఆ దిశలో కదిలి పడిపోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా సమాన పరిమాణంలో బలాన్ని ప్రయోగిస్తున్నంతసేపు వారి స్థానాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ స్థితినే సమతా స్థితి అంటారు. అంటే ఇద్దరు కూడా ఈక్వల్గా బలం కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరూ నెట్టుకునే దాంట్లోనే ఉంటారు, కానీ ఎవ్వరూ పడిపోరు. దీన్నే సమతా స్థితి అంటారు. కొంత బలంతో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ఎదుటి వ్యక్తిని వారి వైపుకు లాగుతున్నారు మరియు గుండ్రంగా తిరుగుతున్నారు. ఈ స్థితిలో వారిద్దరూ ప్రయోగించే బలాల పరిమాణం సమానంగా ఉన్నంతసేపు వారు కిందకి పడిపోరు. అది ఎలాగా అంటే ఇలాగా. ఈ రకంగా వాళ్ళ వైపు వాళ్ళు లాక్కుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కిందకి పడిపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే ఇద్దరు సమానంగా బలాన్ని ఉపయోగిస్తూ లాగడం అనేది జరుగుతుంది. అక్కడ తిరుగుతూ ఉంటారు, భ్రమణం చెందుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా సమతా స్థితి ఉన్నంతసేపు మాత్రమే వాళ్ళు పడిపోకుండా ఉంటారనమాట. కొంత బలంతో ఇద్దరు అమ్మాయిలు అయిపోయింది. ఒకవేళ బలాల పరిమాణం సమానంగా లేనప్పుడు ఎక్కువ బలం ప్రయోగించే వ్యక్తి వైపుకు తక్కువ బలం ప్రయోగించే వ్యక్తి లాగబడును మరియు పడిపోవచ్చు. ఇంకా ఒక వ్యక్తి మరియు ఆవుల మధ్య ఆవు ప్రయోగించే బల పరిమాణం అధికం కాబట్టి ఖచ్చితంగా వ్యక్తి ఆవు వైపుకి లాగబడతాడు లేదా పడిపోతాడు. అది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఆవుని ఎంతసేపు లాగినా కూడా అది కదలదు. అదే ఆవు ఆ తాడు పట్టుకున్న వ్యక్తిని లాగితే ఆ వ్యక్తి ఆవు వైపుకి కదులుతాడు. సో ఇక్కడ ఆవు బలాన్ని ప్రయోగించి తన వైపుకి లాక్కుంది. అంటే మనిషి ప్రయోగించినటువంటి బలం కంటే ఆవు ప్రయోగించిన బలం ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఆ బల ప్రయోగ దిశలో ఈ వస్తువు లేదా మనిషి అనేది కదలడం జరుగుతుందన్నమాట.
నెక్స్ట్ కనీసం ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత కనీసం రెండు వస్తువుల మధ్య చర్య వలన బలం ఆచరణలోకి వస్తుంది. అంటే రెండు వస్తువులు అంటే రెండు వస్తువులే అవసరం లేదు, రెండు ప్రాణులు అయ్యుండొచ్చు, ఒక వస్తువు ఒక ప్రాణం అయ్యుండొచ్చు, లేదా రెండు వస్తువులు అయ్యుండొచ్చు, ఈ రకంగా రెండు ప్రాణులు అయ్యుండొచ్చు. ఈ రకంగా మనం ఫిజికల్ సైన్స్లో తీసుకుంటే రెండు వస్తువుల పరంగా ప్రత్యక్ష చర్య వలన బలం ఆచరణలోకి వస్తుంది. సో ఇక్కడ బలం అనేది ప్రయోగించడము జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వలన రెండు వస్తువుల మధ్య బలం ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇప్పుడు బలాల్ని మనం విస్తృత రూపంలో చూసుకుంటే ఇద్దరు స్నేహితులు కలిసి ఎక్కువ బరువుపై బలాన్ని ప్రయోగించి ఒకే దిశలో నెడుతున్నారంటే ఈ రకంగా ఇది అతి బరువైనటువంటి వస్తువు, దీని మీద ఒకే దిశలో ఇద్దరు కలిసి నెడుతున్నారు అంటే అప్పుడు ఏం జరుగుతుంది? అది బల ప్రయోగ దిశలోనే కదులుతుంది కదా. వారు ప్రయోగించిన బలం మొత్తం ఆ బలం ఆ వస్తువు భారం పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు వారి బల ప్రయోగ దిశలోనే కదులుతుంది. అంటే ఇక్కడ కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ దీని భారం కంటే దీని బరువు కంటే వీళ్ళు ప్రయోగించినటువంటి ఈ అబ్బాయిలు ఇద్దరు ప్రయోగించినటువంటి బలం అనేది దీని బరువు కంటే ఎక్కువగా బలం యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది ఆ బల ప్రయోగ దిశలో అంటే అలా ముందుకు కదులుతుంది అనమాట. ఒకవేళ తక్కువ బలం ఉంటే ఇది ఒక పెద్ద బండరాయి అయి ఉండి వీళ్ళ బలం సరిపోలేదంటే అది స్థిరంగానే ఉంటుందన్నమాట. అంటే అక్కడ వాళ్ళిద్దరి బలం కూడా సరిపోలేదు అని అనమాట. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. వారు ప్రయోగించిన బలం మొత్తం ఆ వస్తువు భారం పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు వారి బల ప్రయోగ దిశలో కదులుతుంది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఒకే వస్తువుపై వ్యతిరేక దిశలో బలం ప్రయోగించి నెడుతున్నారు అని అంటే ఈ రకంగా ఇద్దరు కూడా ముందుకే నెడుతున్నారు అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరి బలాలు సమానంగా ఉంటే అప్పుడు ఆ వస్తువు అనేది ఎటువైపు కదలదు. ఎందుకంటే ఆ వస్తువు మీద కలిగించేటువంటి బలాలు రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి అటు ఇటు ఎటు కదలలేని స్థితిలో అది సమతా స్థితిలో అంటే స్థిరంగా ఉండిపోతుంది అనమాట. రెండు బలాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే F1 అనేది F2 అనేది ఇప్పుడు మనము ఆ ఇద్దరి అబ్బాయిల్ని తీసుకుంటే F1 F2 వాళ్ళ యొక్క బలాలు తీసుకుంటే వాళ్ళిద్దరి బలాల్లో F1 అనేవానికి ఎక్కువ బలం ఉంటే F1 బల ప్రయోగ దిశలో వస్తువు కదులుతుంది. ఒకవేళ F2 యొక్క బలం ఎక్కువగా ఉంటే F2 బల ప్రయోగ దిశలోనే వస్తువు కదులుతుంది. ఇద్దరి బలం ఈక్వల్గా ఉంటే ఆ వస్తువు సమతా స్థితిలో ఉంటుంది. కాబట్టి ఫలిత బలం అంటే మనం ఇప్పుడు రాబట్టవచ్చు ఏంటి అంటే ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారనమాట. సో అన్ని బలాలు అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఒక పిల్లవాడి బలం ఇంకొక పిల్లవాడి బలం ఈ రెండింటి బలాల్ని వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి ఈ వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వీటి బీజీయం మొత్తం అంటే ఒక బలం ప్లస్ ఒక బలం మైనస్గా ఉంటుందన్నమాట వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు. ఈ బీజీయం మొత్తాన్ని మనము ఫలిత బలం అనవచ్చు. అయితే ఇక్కడ ముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇక్కడ బీజీయం మొత్తం ఏంటంటే రెండు బలాలు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి వీటి బలం అనేది రెండు ప్లస్గానే ఉంటుంది. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు మాత్రమే ఒకటి ప్లస్ ఒకటి మైనస్గా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా బీజీయం మొత్తం అనేటువంటి వర్డ్ వాడినామన్నమాట. తర్వాత ఫలిత బలం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తం దాన్నే ఫలిత బలం అంటారు. తర్వాత సమతాస్థితి అంటే కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఏంటి ఇక్కడ తెలుసుకున్నాం చూడండి. సమాన పరిమాణంలో బలాన్ని ప్రయోగిస్తున్నంతసేపు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటారంటే ఆ వస్తువు స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. సో దాన్ని సమతాస్థితి అంటాము. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం మొత్తం శూన్యమైతే ఇది ఇంకా డీటెయిల్గా ఒక వస్తువుపై పనిచేసే బలం ఫలిత బలం అనేది శూన్యం అయితే ఆ వస్తువు సమతా స్థితిలో ఉన్నదని అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు తీసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళిద్దరి బలాలు సమానమైతే ప్లస్ మైనస్ అది క్యాన్సిల్ అయిపోయి దాన్ని బలం శూన్యం అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ వ్యతిరేక దిశలో దీనికి ఇక్కడ చూసుకున్నా కూడా వీళ్ళిద్దరు కూడా ఇద్దరు చెరో వైపుకి లాగుతున్నారు కాబట్టి ఒకరు ప్లస్ ఒకరు మైనస్ ఒక దిశ ప్లస్ ఒక దిశ మైనస్గా తీసుకుంటే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నంతసేపు అది బలం శూన్యం కాబట్టి వాళ్ళు సమతా స్థితిలో స్థిరంగా ఉంటారనమాట. ఇంకా ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉంది. ఈ రెండు కూడా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరి బలాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మొత్తం బలం యొక్క పరిమాణం అనేది శూన్యం అవుతుంది. ఇలాంటి స్థితిని సమతా స్థితి అంటామన్నమాట. తర్వాత ఫలిత బలం తెలుసుకున్నాం, సమతా స్థితి కూడా తెలుసుకున్నాం. రెండు జట్లు సమాన బలంతో తాడును లాగితే తాడు కదలకపోవచ్చు అనగా తాడుపై పనిచేసే ఫలిత బలం శూన్యం అనమాట.
అనగా తాడు సమతాస్థితిలో ఉంటుంది. సాధారణంగా బలాన్ని దాని పరిమాణంలో తెలియజేస్తారు. అంతేకాకుండా బలం పనిచేసే దిశను కూడా తెలియజేయాలి. అంటే ఇక్కడ పరిమాణము, దిశ రెండూ వాడతాం. కాబట్టి బలం యొక్క పరిమాణము, అది ప్రయోగించబడినటువంటి దిశ, ఈ రెండిలో ఏదైనా మారితే దాని ప్రభావం కూడా మారుతుంది. అంటే ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేసే రెండు బలాలు సమానమైతే దాని ఫలిత బలం శూన్యం. సాధారణంగా బలాన్ని దాని పరిమాణంతో తెలియజేస్తారు. అంతేకాకుండా బలం పనిచేసే దిశను కూడా తెలియజేయాలి. ప్రయోగించబడినటువంటి బల దిశ లేదా పరిమాణం మారితే దాని ప్రభావం కూడా మారుతుంది. సో అది విషయం. నెక్స్ట్ ఇప్పుడు బలంలో ఇంకా ఏమేమి మాట్లాడుకుంటాం. బలం అనేది వస్తువు యొక్క చలన స్థితిలో మార్పును తీసుకువస్తుంది. ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలం ఆ వస్తువు వేగంతో పాటు చలన దిశను కూడా మార్చుతుంది. చలనంలో ఉన్న ఒక వస్తువుపై బలం ప్రయోగించబడినప్పుడు ఆ వస్తువు నిశ్చల స్థితికి రావచ్చు, లేదంటే వేగం పెరగవచ్చు లేదా వేగం తగ్గవచ్చు. సో ఫుట్బాల్ ఆటలో గోల్ కీపర్ బంతిని విజయవంతంగా ఆపగలిగితే దాని వడి 0కు చేరుతుంది. ఒక వస్తువుపై ప్రయోగించినటువంటి బలం దిశ ఆ వస్తువు కదిలే దిశలో ఉంటే వస్తువు యొక్క వడి పెరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక వస్తువుని మనం నెట్టినామనుకో, అంటే ఒక బాలు దొర్లుతున్నటువంటి బాలుని ఇంకా దొర్లే వైపుకే నెట్టినామనుకో, అంటే బల దిశ కూడా అది కదిలే దిశ వైపుకే ఉంటుంది. కాబట్టి బాల్ కదిలే దిశ వైపుకే మనం బలాన్ని కూడా ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆ బాల్ యొక్క వడి అనేది పెరుగుతుంది అనమాట. సో వస్తువు కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తే అది వస్తువు వడి తగ్గడానికి కారణమవుతుంది. అంటే ఒక బాలు దొర్లుతున్నటువంటి బాలుకి వ్యతిరేకంగా మనము దాని మీద బలాన్ని ప్రయోగించినప్పుడు దాని వడి తగ్గడం కానీ 0 అవడం కానీ జరుగుతుందన్నమాట. ఒక వస్తువు వడి లేదా చలన దిశ రెండింటిలో మార్పును దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు యొక్క చలన దిశలో లేదా దాని వేగంలో ఈ రెండింటిలో మార్పు దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు చలిస్తూ ఉన్నప్పుడు కానీ దానిలో చలన దిశ, అంటే అది ఒక దిశను మార్చుకున్నా లేదంటే దాని వేగాన్ని మార్చుకున్నా దానికి కారణము మనం బలం అని చెప్పవచ్చు. సో ఇది చలన స్థితిలో మార్పుగా మనం చెప్పవచ్చు అనమాట. సో బలం ద్వారా ఏం జరుగుతుంది, బల ప్రయోగం ద్వారా చలన స్థితిలో మార్పు తీసుకురావచ్చు అని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. అంటే వడిలో కూడా మార్పును తీసుకురావచ్చు బలం ప్రయోగించడం ద్వారా. అంటే మనం బాలుని కదిలేటట్టు చేయవచ్చు బలాన్ని ఉపయోగించి, బాలుని స్థిరంగా ఉంచేటట్టు చేయొచ్చు బలాన్ని ఉపయోగించి. ఈ రకంగా చలన స్థితిలో మార్పుని తీసుకురావడానికి బలం కారణమవుతుందన్నమాట. చలన దిశ కూడా మార్చే విధంగా బల ప్రయోగం ఉండవచ్చు. సో నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. అంటే నిశ్చల స్థితిని వడి అనేది శూన్యం ఉండేటువంటి ఒక సిచ్యువేషన్గా మనం పరిగణించవచ్చు. సో ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో ఉండవచ్చు. ఈ రెండు కూడా చలన స్థితులే. అంటే చలన స్థితి అంటే ఏంటి అంటే ఒక వస్తువు ఎంత స్పీడ్లో పోతా ఉంది, లేదంటే ఎంత వేగంగా కదులుతుంది, ఎంత స్లోగా కదులుతుంది అనే మనం ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ని మనం తీసుకుంటే ఆ సిచ్యువేషన్లో దాని వేగాన్ని, దాని స్పీడ్ని మనము ఏమంటామంటే చలన స్థితి అంటాం. సో అది ఇంత స్పీడ్తో కదులుతుంది, ఇంత స్పీడ్తో కదులుతుంది అని. అదేవిధంగా మనము ఆ కదలిక అనేది 0 స్పీడ్లో ఉంటే కనుక ఆ 0 స్పీడ్లో వస్తువు అనేది కదలిక ఉండదు. అయినా కూడా దాన్ని అది 0 స్పీడ్లో ఉంది అని చెప్పవచ్చు కదా. కాబట్టి 0 స్పీడ్లో ఉన్నటువంటి వస్తువుని కూడా మనము చలన స్థితిలో ఉన్నటువంటి వస్తువుగానే మనం పరిగణించాలన్నమాట. ఆ 0 స్పీడ్ అనేది కూడా ఒక చలన స్థితి. అంటే నిశ్చల స్థితి కూడా ఒక చలన స్థితిగా మనము పరిగణిస్తాం. కాబట్టి ఈ చలన స్థితిలో కానీ చలన దిశలో కానీ మార్పు బలానికి తెచ్చే అవకాశం మార్పుకి ఉందన్నమాట. కొన్ని సందర్భాల్లో చలన స్థితిలో మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకం ఉన్నా అది తీసుకురాలేకపోవచ్చు, దిశలో కూడా మార్పు తీసుకురాలేకపోవచ్చు. అది ఎలాగో మనం చూద్దాం. ఉదాహరణకు గోడపై ప్రయోగించినటువంటి బలం తీసుకుంటే ఒక గోడను ఎంత నెట్టడానికి ప్రయత్నించినా కూడా దానిపై బల ప్రభావం ఏమీ ఉండదు. ఎందుకు? మనం బలం ప్రయోగిస్తే ప్రయోగ దిశలో వస్తువు కదలాలి కదా. కానీ ఎందుకు కదలట్లేదు గోడ? దీనికి ఆన్సర్ చూద్దాం. ఎంత ప్రయత్నించినా దానిపై బల ప్రభావం ఏమీ పనిచేయదు. ఎందుకు? ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలం ఆ వస్తువు ఆకారాన్ని మార్చగలదు, కానీ అది ప్రతి సందర్భంలోనూ సాధ్యం కాదు. ఒక పళ్ళెంలోని గోధుమ పిండి ముద్దపై బలాన్ని ప్రయోగించడం వల్ల ఆ పిండి ముద్ద ఆకారం మారుతుంది. సో బలాన్ని ప్రయోగించడం వల్ల వస్తువు యొక్క ఆకృతిని మార్చుకుంటుంది. ఇక్కడ వస్తువుపై ఈ గోడ ఎందుకు కదలదు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ఇంకా కొంచెం డీటెయిల్గా ముందుకు వెళ్ళాలి.
అయితే నిశ్చలంగా వస్తువులపై బలప్రయోగ ఫలితాలు ఒకసారి చూసుకుంటే, నిశ్చలంగా ఉన్నటువంటి వస్తువు కదిలేలా చేస్తాము, చలనంలో ఉన్న వస్తువు వడిని మారుస్తాము, తర్వాత చలన దిశను మారుస్తాము, వస్తువు ఆకృతిలో మార్పుని తీసుకురావచ్చు. ఈ ప్రభావాలలో కొన్నింటిని లేదా అన్నింటికి కారణం బలం అవుతుంది. సో ఒక వస్తువు తనంత తానుగా కదలలేదు, తనంత తానుగా వడిని మార్చుకోలేదు, తనంత తానుగా చలన దిశను మార్చుకోలేదు, మరియు ఆకారాన్ని కూడా మార్చుకోలేదు. వీటిలో ఏ మార్పు కావాలన్నా బాహ్య బల ప్రయోగం జరగాల్సిందే. బలానికి దిశ మరియు పరిమాణం రెండు ఉంటాయి. ఇంకా స్పర్శ బలాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్పర్శ బలాలు రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు. స్పర్శ బలాలు న్యూటన్ 3వ గమన నియమాన్ని తృప్తిపరిచే విధంగా ఉంటాయి. న్యూటన్ 3వ గమన నియమం అంటే ఏంది? చర్యకు ప్రతిచర్య సమాన పరిమాణంలో ఉంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం. అయితే చూద్దాం. ఇంకా కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలాలు కొన్ని స్పర్శ బలాలు. నీటితో నిండి ఉన్నటువంటి బకెట్ను ఎత్తడానికి కావలసిన బలం ఇది కండర బలం. స్కూల్ బ్యాగ్ను ఎత్తి తగిలించుకొనడానికి కావలసినటువంటి బలం కండరాల కదలిక వలన ఏర్పడే బలాన్ని కండర బలం అంటారు. సో ఇవన్నీ కూడా కండర బలాలు. మన శరీరం కదలటం లేదా వంగడంతో చేసిన కృత్యాలన్నీ కూడా కండర బలంతోనే వీలవుతుంది. శ్వాసక్రియలో మనం శ్వాస తీసుకున్నప్పుడు వదులుతున్నప్పుడు కూడా ఊపిరితిత్తుల్లో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. శ్వాసక్రియ జరగడానికి కూడా సంబంధిత కండరాలు సహాయపడతాయి. జంతువులు కూడా కండరాలను ఉపయోగించి తమ శారీరక కార్యకలాపాలు, ఇతర పనులను నిర్వహిస్తాయి. సో జంతువులకు కండర బలం చాలా కష్టమైన పనులను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు మనకు వివిధ పనులు చేయడానికి సహాయపడతాయి. ఈ పనులను చేయడానికి ఇవి కండర బలాన్ని ఉపయోగిస్తాయి. సో వస్తువులతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని స్పర్శాబలం అంటారు. తర్వాత ఘర్షణ బలం. ఘర్షణ బలం తీసుకుంటే ఒక వస్తువు వేరొక వస్తువుల ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే బలాన్ని ఘర్షణ బలం అంటాం. నేలపైన దొర్లుతున్నటువంటి బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరికి నిశ్చల స్థితికి రావడానికి కారణం ఘర్షణ బలం. ఈ ఘర్షణ బలం బంతి యొక్క ఉపరితలానికి భూమి యొక్క ఉపరితలానికి మధ్య ఉండేటువంటి ఉపరితలాలు ఈ రెండింటి మధ్య ఘర్షణ అనేది ఉంటుంది. సో ఘర్షణ బలం యొక్క అనువర్తనాలు ఏంటంటే, మనం సైకిల్ని తొక్కడం మానేసినప్పుడు అది క్రమంగా ఆగిపోతుంది. ఇంజన్ను ఆపివేస్తే కారు లేదా స్కూటర్ కూడా నిశ్చల స్థితికి వస్తుంది. తెడ్డు వేయడం ఆపేస్తే పడవ నిశ్చల స్థితికి వస్తుంది. పై సందర్భాలన్నింటిలో వస్తువులపై ఎటువంటి బలం పనిచేస్తున్నట్టు కనిపించదు, అయినప్పటికీ వాటి వడి క్రమంగా తగ్గుతుంది. అంటే కొంత సమయం తర్వాత అవి నిశ్చల స్థితికి వస్తాయి. ఎందుకు కారణం? వీటికి కారణం ఘర్షణ బలమే. తెడ్డు వేయడం ఆపినప్పుడు నీటికి పడవకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ బలం వల్లనే పడవ ఆగిపోవడం జరుగుతుందన్నమాట. సో ఘర్షణ బలం అనేది ఎల్లప్పుడూ కూడా చలించే వస్తువులపై మాత్రమే పనిచేస్తుంది. ఘర్షణ బలం అనేది బల దిశ ఘర్షణకు ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. ఘర్షణ బలం అనేది చలించే దిశకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ పుడుతుంది. కాబట్టి ఘర్షణ అనేది ఒక స్పర్శాబలం. అయితే నెక్స్ట్ ఘర్షణ బలం అయిపోయింది. ఇంకా తర్వాత స్పర్శించని బలాల గురించి, ఇంతకుముందు స్పర్శా బలాల గురించి మాట్లాడుకున్నాం. అవేంటి? కండర బలం కానీ, తర్వాత ఘర్షణ బలం కానీ. ఇప్పుడు స్పర్శించని బలాల గురించి తీసుకుంటే క్షేత్ర బలాలు. ఇప్పుడు రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాలను స్పర్శించని బలాలు లేదా క్షేత్ర బలాలు అంటారు. అయస్కాంత బలం అంటే అయస్కాంత క్షేత్రంలో జరుగుతుంది. గురుత్వాకర్షణ బలం గురుత్వాకర్షణ క్షేత్రంలో జరుగుతుంది. స్థావర విద్యుత్ బలాలు ఎలక్ట్రాన్ అణువులు ఎక్కడైతే ఉంటాయో ఎలక్ట్రాన్లు ఆ స్థావరంలో మాత్రమే జరుగుతాయి. స్థిర విద్యుత్ అంటాం దాన్ని. సో అక్కడ జరుగుతున్నమాట. ఇప్పుడు అయస్కాంత బలం గురించి తీసుకుంటే రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు. రోలర్స్ మీద ఉన్న దండయాస్కాంతం వద్దకు మరొక దండయాస్కాంతం తీసుకొస్తే దాని ద్వారా ఆకర్షణ లేదా వికర్షణ అనేది కలుగుతుందన్నమాట. మనకి ఇక్కడ బొమ్మ కూడా ఉండేది. సో ఇట్లా సజాతి ధృవాల్ని రెండింటిని తీసుకొస్తే దూరంగా జరగడము, విజాతి ధృవాల్ని తీసుకొని వస్తే ఆకర్షణ జరగడం అనేది మనకి జరుగుతుంది అన్నమాట. సో ఇది క్షేత్ర బలానికి ఉదాహరణ. నెక్స్ట్ ఇది అయస్కాంతానికి సంబంధించింది. అయితే ఇది స్పర్శలో ఉండదు కాబట్టి దీన్ని స్పర్శించని బలం లేదా క్షేత్ర బలం అంటారు. ఇంకా స్థావర విద్యుత్ బలం తీసుకుంటే ఒక ఆవేశపు వస్తువు
మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. ఒక స్ట్రాని కాగితంతో రుద్దినట్లయితే అది స్థావర విద్యుత్ ఆవేశంను పొందుతుందని చెప్పవచ్చు. ఇలాంటి స్ట్రా ఆవేశపూరితమైన వస్తువుకు ఒక ఉదాహరణ. కాగితంతో రుద్దబడినటువంటి ఒక స్ట్రా మరొక స్ట్రాను ఆకర్షిస్తుంది, కానీ దానిని కూడా కాగితంతో రుద్దినట్లయితే వికర్షిస్తుంది. కాబట్టి సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. వస్తువులు ఒకదానితో మరొకటి స్పర్శలో లేనప్పటికీ స్థావర విద్యుత్ బలం అనేది పనిచేస్తుంది. కావున ఇది స్పర్శించని బలం లేదా క్షేత్ర బలం అవుతుందన్నమాట. సో స్థావర విద్యుత్ బలం. తర్వాత గురుత్వాకర్షణ బలం. ఒక వస్తువుపై భూమికి గల ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ అని అంటారు. గురుత్వాకర్షణ బలం కారణంగానే మనం పైకి విసిరిన వస్తువులన్నీ భూమి ఉపరితలం వైపుకు ఆకర్షించబడతాయి. గురుత్వాకర్షణ బలం ఒక ఆకర్షణ బలం మాత్రమే. గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపైన పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మనందరి మీద గురుత్వాకర్షణ బలం ఎల్లవేళలా ప్రయోగించబడుతూ ఉంటుంది. సో ఈ గురుత్వాకర్షణ బలం యొక్క అనువర్తనాలు ఏంటి అంటే, కుళాయి తెరిచిన వెంటనే నీరు ఎక్కడికి వస్తుంది? కింది వైపుకు ప్రవహిస్తుంది. చెట్ల నుంచి రాలే ఆకులు ఎక్కడికి వస్తాయి? భూమి మీదకే పడతాయి. పండ్లు కూడా భూమి వైపుకే పడతాయి. తర్వాత నదులలో నీరు ఎక్కడికి పోతుంది? కింది వైపుకు ప్రవహిస్తాయి. ఆ రకంగా సముద్రానికి చేరుతాయి. పైకి వీసిన ఏ వస్తువు అయినా తిరిగి భూ ఉపరితలం పైకి చేరుతుందన్నమాట. ఇవన్నీ గురుత్వాకర్షణ బలం అనేటివి ద్వారానే జరుగుతాయి. సో ఇక్కడ వస్తువుకి భూమికి ఎటువంటి స్పర్శ లేదు కాబట్టి దీన్ని క్షేత్ర బలం అని చెప్పుకోవచ్చు అనమాట. నిజానికి విశ్వంలోని ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ఇతర వస్తువులన్నింటిపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటామన్నమాట. సో ఏ వస్తువు తీసుకున్నా కానీ అది ఇతర వస్తువుల మీద గురుత్వాకర్షణ బలాన్ని కలుగజేస్తుంది. అయితే ఈ బలాల్లో ఆ బలాల యొక్క క్షేత్ర ప్రభావం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా అవి ఆకర్షించడం కానీ వికర్షించడం కానీ చేస్తాయి. కానీ భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు యొక్క ఆకర్షణ బలం అంటే గురుత్వాకర్షణ బలం అనేది భూమిని మించి ఉండదు కాబట్టి వాటి యొక్క ఆకర్షణ బలం భూమి దగ్గర పనిచేయదు అనమాట. పీడనం. ఈ పీడనం గురించి తీసుకుంటే ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటువంటి బలాన్ని పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటాం. అయితే ఇప్పుడు ఒక వస్తువు మీద పనిచేసే బలము మనము తీసుకుంటే ఆ బలము ఆ వస్తువు మీద ఎంత వైశాల్యంలో పనిచేస్తుంది అని లెక్క కడితే దాన్నే పీడనం అంటారు. అంటే పీడనం ఈజ్ ఈక్వల్ టు బలం డివైడెడ్ బై అది ప్రయోగించబడేటువంటి వైశాల్యం. ఆ రకంగా తీసుకోవచ్చు అనమాట. పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చేసి న్యూటన్ పర్ మీటర్, అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. సో ఈ దశలో మనం పీడనాన్ని లెక్కించడానికి ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఆ బలం ఎంత వైశాల్యంలో ప్రయోగించబడుతుంది అనే దాన్ని తీసుకొని లెక్క కడితే దాన్ని మనం పీడనం అంటాం. సో ఉపరితల వైశాల్యం తక్కువయ్యి పీడనం స్థిరంగా ఉంటే, బలం స్థిరంగా ఉంటే, ఉపరితల వైశాల్యం అనేది తక్కువయ్యి బలం అనేది స్థిరంగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే పీడనం ఎక్కువగా ఉంటుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువైతే పీడనం తగ్గుతుంది. సో పీడనం అనేది అదిశ రాశి, కానీ బలం అనేది సదిశ రాశి. పీడనానికి పరిమాణం మాత్రమే ఉంటుంది, దీనికి దిశ ఉండదు. బలం అనేది ఒక సదిశ రాశి. బలానికి సిజిఎస్ ప్రమాణం వచ్చేసి గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా డైన్, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా డైన్. ఎంకేఎస్ ప్రమాణం వచ్చేసి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ లేదా న్యూటన్. సో 1 న్యూటన్ ఈక్వల్ టు 1,00,000 డైన్లు. అయితే భారీ బరువులను మోయాల్సి వచ్చినప్పుడు కూలీ తన తలపై గుండ్రంగా చుట్టినటువంటి గుడ్డను తల మీద పెట్టుకుంటాడు. ఇలా పెట్టుకోవడం వల్ల తల మీద ప్రయోగించబడేటువంటి బరువు లేదా బలం అనేటువంటి ఆ బలము వైశాల్యం పెరుగుతుంది. అట్లా వైశాల్యం పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పీడనం అనేది తగ్గుతుంది. సో స్థిరమైనటువంటి బరువు వైశాల్యం పెరిగినప్పుడు ఆ బరువు యొక్క పీడనం తగ్గుతుంది. దీన్ని మనం సింప్లిఫైగా చేసుకుని చెప్పుకుంటే, మనము 10 కేజీల బరువుని, ఏదైనా ఒక మూటని, 10 కేజీల మూటని నెత్తి మీద ఎంటీగా అలాగే పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి బరువు కంటే మన తల మీద తలపాగా చుట్టి పెట్టుకుంటే అప్పుడు మనకి అంత బరువు అనిపించదు. ఎందుకు? అంత ఒత్తిడి అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆ ఒత్తిడి తగ్గుతుంది అంటే, మన తలపాగా లేదా ఆ చుట్ట అనేది మన తల మీద ఉన్నటువంటి వైశాల్యాన్ని పెంచడం వల్ల ఆ 10 కేజీల యొక్క బరువు స్ప్రెడ్ చేయబడుతుంది అనమాట అంత వైశాల్యానికి. కాబట్టి అక్కడ మనకి ఒత్తిడి తగ్గుతుంది. సో దీన్నే మనము ఒత్తిడి యొక్క ప్రభావం మాట్లాడుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఎంత వైశాల్యం పెరిగితే అంత పీడనం తగ్గుతుంది. ఎంత వైశాల్యం తగ్గితే
అంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మేకు తల భాగం కంటే మేకు మొన భాగం వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల దాన్ని మనం గోడ మీదకు పెట్టి బలాన్ని ప్రయోగిస్తే మేకు ఈజీగా దిగుతుంది. ఎందుకు? అక్కడ వైశాల్యం మొన దగ్గర వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువగా పెరిగి, అంటే పీడనం ఎక్కువగా పెరిగి అది ఈజీగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. బలం స్థిరంగా ఉన్నా కానీ మనం పీడనాన్ని యూజ్ చేసుకొని మేకుని గోడ లోపలికి దించగలం అన్నమాట. అదే తల భాగాన్ని మనము మేకు గోడ వైపుకు పెట్టి మొనదేలిన భాగం మీద సుత్తితో కొడితే అది ఎప్పటికీ దిగదు. సో అది విషయం. పీడనానికి బలానికి ఉన్నటువంటి సంబంధం అది. అంటే ఎంత బలమైన వాడని ఆ బలం వైశాల్యం పెరిగే కొద్దీ బలం యొక్క ఒత్తిడి తగ్గుతుంది, అంటే పీడనం తగ్గుతుంది. ఆ వైశాల్యం తగ్గే కొద్దీ అదే బలం ప్రయోగిస్తే ఒత్తిడి పెరుగుతుంది, కాబట్టి పీడనం కూడా పెరుగుతుంది వైశాల్యం తగ్గితే. ఇక ద్రవాలు పాత్ర గోడలపై పీడనాన్ని కలగజేస్తాయి. ద్రవాలు అనేటివి పాత్ర గోడలపై పీడనాన్ని కలగజేస్తాయి. తర్వాత రబ్బర్ షీట్ ఉబ్బెత్తుగా మారటం సీసా ఉపరితలం యొక్క పీడనాన్ని కలుగజేయటను సూచిస్తుంది. తర్వాత ద్రవాలు ఒకే ఎత్తులో సమాన పీడనాన్ని కలిగి ఉంటాయి. మనం ఇంతకుముందు చూసుకున్నట్టు ఇక్కడ ద్రవాలు ఒకే ఎత్తులో సమాన పీడనాన్ని కలుగజేస్తాయి. సో మనకి పైన వైపున ఒక బాటిల్ తీసుకున్నప్పుడు ద్రవం అందులో వాటర్ పోస్తే పైన పీడనం తక్కువగా ఉంటుంది, తర్వాత రాను 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 కిందకు వెళ్ళే కొద్దీ పీడనం పెరుగుతుంది. ఎందుకు? దాని మీద బరువు పెరగడం వల్ల. అట్టడుగున ఉన్నటువంటి ప్రాంతంలో ఆ నీళ్ళ బరువు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనము ఒకే హైట్లో ఉన్నటువంటి ఆ బాటిల్లో చూసుకుంటే ఒకే హైట్లో రంధ్రాలు చేస్తే ఆ రంధ్రాల గుండా వచ్చే నీటి దారలు సీసా నుంచి ఒకే దూరంలో పడతాయి. కారుతున్న అతుకుల గుండా నీటిని సరఫరా చేసే పైపుల్లో రంధ్రాల గుండా నీరు ఫౌంటైన్లలాగా రావడానికి కారణం కూడా పైపు గోడలపై నీరు పీడనాన్ని కలిగించడం. అంటే ఇప్పుడు మనకి బాటిల్లో ఎలా అయితే నీరు అలా ఒత్తిడితో బయటికి వస్తుందో, అదేవిధంగా మనకి పైప్ లైన్స్లో నీరు ఆ పైపు యొక్క గోడల మీద ఒత్తిడి కలిగించడం వల్ల అక్కడ నీరు బయటికి చిమ్మబడ్డం, ఫౌంటైన్ల లాగా లీకులు ఉన్న చోట బయటికి చిమ్మబడడం జరుగుతుందన్నమాట. వాయువులు కూడా అవి నిల్వ ఉన్న పాత్రలపై అన్ని దిశల్లో పీడనాన్ని కలుగజేస్తాయి. సో గాలితో నిండిన బుడగ అంటే బెలూను దాని గోడలపై అన్ని దిశల్లో పీడనాన్ని కలుగజేస్తుంది. గాలితో నింపబడినటువంటి సైకిల్ ట్యూబ్ దాని లోపలి గోడలపై అన్ని దిశలలో పీడనాన్ని కలుగజేస్తుంది. ఈ రకంగా నెక్స్ట్ మనము వాతావరణ పీడనంలోకి పోతాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం బలం గురించి నేర్చుకున్నాము, ఈ బలానికి పీడనానికి ఉన్న సంబంధం గురించి నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు పీడనానికి వాతావరణ పీడనానికి ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే గాలి వలన కలిగే పీడనాన్నే వాతావరణ పీడనం అంటాం. ఇంతకుముందు మనం వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు ఆ బాటిల్లో వాటర్ని వేసినప్పుడు అందులో మనం రంధ్రాలు చేస్తే లోపల ఉన్నటువంటి వాటరు పీడనాన్ని కలుగజేయడం వల్ల రంధ్రాల నుంచి వాటరు సమాన దూరాల్లో వచ్చింది అని తెలుసుకున్నాం. అదేవిధంగా అదే బాటిల్లో మనము వాటర్ బదులు వాయువు తీసుకుంటే ఏం జరుగుతుంది? పీడనం వల్ల ఆ గాలి బయటికి రావడము అలా జరుగుతుంది. అయితే ఇక్కడ కొంచెం ప్రత్యేకమైన స్థితి ఉంటుందన్నమాట, అది మనం గమనిద్దాం. గాలి వలన కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. అయితే మన చుట్టూ విస్తరించి ఉన్న గాలినే మనం వాతావరణం అంటారు. సో వాతావరణం భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. సో ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలో, ఇంతకుముందు మనం వాటర్ బాటిల్ అనుకున్నాం, అది స్తూపాకారమే. అయితే వాటర్ బాటిల్ హైట్ తక్కువ, కానీ ఇక్కడ గాలిని తీసుకునేటప్పుడు ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలో గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే వాతావరణ పీడనం అవుతుంది. వాతావరణ పీడనాన్ని కొలవడానికి బారోమీటర్ అను పరికరంను ఉపయోగిస్తారు. ఇదిగో ఇక్కడ సమాన స్తూపాకార పరిమాణంలో ఉన్నటువంటి గాలి, ఇక్కడ ఈ గాలి కలగజేసేటువంటి పీడనాన్నే వాతావరణ పీడనం అంటారు. ఈ వాతావరణ పీడనము మన పైన కూడా కలగజేస్తుంది అనమాట ఈ రకంగా. నెక్స్ట్ ఈ పీడనాన్ని మనం బారోమీటర్ అనే పరికరంను ఉపయోగించి కొలుస్తాము. రబ్బర్ చక్కర్ను నొక్కినప్పుడు దాని కప్పు ఉపరితలం మధ్య ఉన్న చాలా గాలి బయటకు పోతుంది. వాతావరణ పీడనం
దానిపై పనిచేయడం వలన సక్కర్ ఉపరితలంపై అంటుకుంటుంది. సక్కర్ని ఉపరితలం నుంచి లాగాలంటే ప్రయోగించబడినటువంటి బలం వాతావరణ పీడనం కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ సక్కర్కి ఉపరితలానికి మధ్య గాలి లేనట్టయితే సక్కర్ని దాని ఉపరితలం నుంచి బయటికి లాగడం ఏ మనిషికి సాధ్యం కాదు. మన శరీరంలోని పీడనం కూడా వాతావరణ పీడనంతో సమానంగా ఉండి బయట నుంచి వచ్చే పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. మనం గురుత్వాకర్షణ బలం వల్ల నలిగిపోకుండా ఉండడానికి కూడా కారణం అదే. ఒకవేళ మన బాడీ పీడనాన్ని బయటి వైపుకి కలుగజేయకపోతే మనం ఎప్పుడో అలా భూమికి అతుక్కుని పోయేవాళ్ళం అనమాట. సో ఇదే 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒట్టో వాన్ గెరికే అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త పాత్ర నుంచి గాలిని బయటకు తీసే పంపును కనిపెట్టాడు. సో అది మనకి ఆ రకంగా పంపుని కనిపెట్టి ఇలా గాలి లేని ప్రాంతాన్ని క్రియేట్ చేసి దాన్ని గుర్రాల ద్వారా లాగే ప్రయోగాన్ని కూడా చేయడం జరిగిందనమాట. దాని గురించి ఇంకా చదువుదాం. అయితే సిజిఎస్ పద్ధతిలో పీడనానికి ప్రమాణం డైన్, అంటే డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఘర్షణ బలం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఘర్షణ బలం స్పర్శలో ఉన్నటువంటి 2 తలాల మధ్య సాపేక్ష గమనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ బలం లేదా ఘర్షణ అంటాం. సో ఘర్షణ బలం స్పర్శ తలాలకు సమాంతరంగా పనిచేస్తుంది, అయితే వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అనే విషయం మనం మళ్ళీ తెలుసుకుంటాం. ఒక బల్లపై పుస్తకాన్ని ఉంచినప్పుడు పుస్తకంపై బలాన్ని ఎడమవైపుకు ప్రయోగిస్తే ఘర్షణ అనేది కుడివైపు పనిచేస్తుంది. పుస్తకంపై బలాన్ని కుడివైపుకు ప్రయోగిస్తే ఘర్షణ బలం ఎడమవైపుకు పనిచేస్తుంది. 2 సందర్భాల్లోనూ పుస్తకం కదలికను ఘర్షణ బలం వ్యతిరేకిస్తుంది. అనగా ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. అంటే దాని మీద పనిచేసినటువంటి బలానికి వ్యతిరేక దిశలో ఘర్షణ బలం పనిచేస్తుంది అనమాట. సో ఈ ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు చూసుకున్నట్టయితే ఉపరితలాల స్వభావం కూడా ప్రభావితం చేస్తుంది. ఘర్షణ అనేది ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. స్పర్శలో ఉండేటువంటి తలాల మధ్య గరుకుతలం పెంచడం వలన ఘర్షణని పెంచవచ్చు. స్పర్శలో ఉండే తలాలు పొడిగా ఉంచడం ద్వారా ఘర్షణని పెంచవచ్చు. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలాల నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది. నునుపుదనం పెరిగే కొద్దీ ఘర్షణ తగ్గుతుంది. ఘర్షణ అనేది 2 ఉపరితలాలు ఒకదానికొకటి ఎంత గట్టిగా నొక్కబడ్డాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉపరితలాల మధ్య బంధన బలం పెరిగే కొద్దీ ఘర్షణ బలం కూడా పెరుగుతూ ఉందన్నమాట. సో స్ప్రింగ్ త్రాసు తీసుకుంటే, స్ప్రింగ్ త్రాసు అనేది ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం. ఇది ఒక చుట్టబడిన స్ప్రింగ్ను కలిగి ఉంటుంది. దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది సాగుతుంది. స్ప్రింగ్ సాగుదలను గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. స్కేల్పై ఉన్న రీడింగు బలం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. సో దాన్ని మనం కేజీల్లో మనం తర్వాత రాసుకుంటాం. సో స్పర్శలో ఉన్న 2 అసమరీతుల తలాల వల్ల ఘర్షణ బలం ఏర్పడుతుందని మనం తెలుసుకున్నాం. చాలా నునుపుగా కనిపించే ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతుల్ని కలిగి ఉంటాయి. 2 ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు ఒకదానితో ఒకటి బంధించబడతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతరబంధాల్ని అధిగమించడానికి బలాన్ని ప్రయోగించాలి. గరుకైన ఉపరితలంపై పెద్ద సంఖ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయి. కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. 2 ఉపరితలాలలో ఎత్తు పల్లాలు అంతర్బంధనం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. 2 ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ బలం పెరుగుతుంది. ఒక వస్తువు మరొక వస్తువుతో స్పర్శలో ఉంటే వాటి మధ్య ఏర్పడే బలాలను స్పర్శ బలాలు అంటారు. స్పర్శ తలాలకు లంబంగా ఉండే స్పర్శ బలాలను అభిలంబ చర్య అంటారు. స్పర్శ తలాలకు సమాంతరంగా ఉండే స్పర్శ బలాలను ఘర్షణ అంటారు. సో అభిలంబంగా ఉంటే అదేమవుతుంది? అభిలంబ చర్య అంటారంట. సమాంతరంగా ఉంటే స్పర్శ బలాలకి సమాంతరంగా ఉంటే దాన్నే ఘర్షణ అంటామంట. ఇది స్పర్శ బలంలో అభిలంబ బలం కానీ స్పర్శ ఘర్షణ కానీ. అయితే స్థైతిక ఘర్షణ కనుక చూసుకుంటే, ఘర్షణ దాదాపుగా మనకి 3 రకాలుగా చెప్పుకుంటాము. అది స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. స్పర్శలో గల 2 వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారు. ఒక వస్తువు నిశ్చల స్థితి నుంచి కదలటం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని స్థైతిక ఘర్షణ అని చెప్పవచ్చు.
స్థైతిక ఘర్షణ అనున్నది ఒక స్వయం సర్దుబాటు బలం. స్థైతిక ఘర్షణ ఉండుటకు నియమాలు ఏంటంటే వస్తువులు స్పర్శలో ఉండాలి, ఆ రెండు వస్తువులు నిశ్చల స్థితిలో ఉండాలి. తర్వాత జారుడు ఘర్షణ. ఒక వస్తువు తలం రెండవ వస్తువు పరంగా సాపేక్షంగా చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు. ఒక వస్తువును ఒకే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్ని జారుడు ఘర్షణ అని చెప్పవచ్చు. ఒక వస్తువు జారటం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధింపబడుటకు తగినంత సమయం లభించదు. కాబట్టి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా టైం దొరక్కపోవడం వల్ల ఆ ఉపరితలాల మధ్య ఉన్నటువంటి గరుకు తలాలు బంధించబడడానికి అంత టైం దొరక్కపోవడం వల్ల బంధనం అనేది బలహీనంగా ఉంటుంది. ఆ రకంగా తీసుకుంటే మనకి స్థైతిక ఘర్షణతో పోలిస్తే జారుడు ఘర్షణ అనేది ఆ బలం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత దొర్లుడు ఘర్షణ. ఒక వస్తువుపై మరొక వస్తువు దొర్లుతున్నప్పుడు దాని కదలికను ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అంటారు. దొర్లడం అనేది ఘర్షణను తగ్గిస్తుంది. ఒక వస్తువు మరొక దానిపై జారడం కంటే దొర్లేటట్టు చేయడం ఎల్లప్పుడూ సులభం. రోలర్లు అమర్చిన దొర్లే పరికరాలు అమర్చిన సామాన్లను లాగడానికి అనువుగా ఉంటుంది. రోలర్లు అమర్చినటువంటి సామాన్లను లాగడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ దొర్లుడు ఘర్షణ ఉంటుంది కాబట్టి. ఘర్షణ బల క్రమం చూసుకుంటే దొర్లుడు బలం చాలా బలహీనంగా, తర్వాత జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ బలహీనంగా ఉంటే అంతకంటే ఎక్కువ జారుడు ఘర్షణ ఎక్కువ బలంగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఘర్షణని మనం తొలగించడానికి ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందన్నమాట. స్థైతిక ఘర్షణ మీద ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి, అంతకంటే తక్కువగా జారుడు ఘర్షణ మీద, ఇంకా అంతకంటే తక్కువగా అతి కొద్ది బలంతో మాత్రమే మనము దొర్లుడు ఘర్షణని తొలగించవచ్చు అనమాట. సో ఇప్పుడు ఘర్షణ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది చూసుకుందాం. ఘర్షణ ఆవశ్యకం అంటే దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది చూసుకుంటే, ఘర్షణ బలాలు మన నిత్య జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. నడిచేటప్పుడు భూమికి చెప్పులకు మధ్య గల ఘర్షణ బలం జారి పడుకోకుండా మనల్ని ఆపుతుంది. ఘర్షణ బలాలు యంత్రాలలో చలనాన్ని ఒక చక్రం నుంచి రెండవ చక్రానికి దాని బెల్టుల ద్వారా అందించడంలో ఉపయోగపడతాయి. బ్రేకులు వేసినప్పుడు వాహనాలు నిశ్చల స్థితికి రావడానికి ఘర్షణ బలం అవసరం. ఘర్షణ బలాల కారణంగానే మేకులు, బోల్టులు, చెక్కలను కలిపి ఉంచుతాయి. తర్వాత పెన్ను, పెన్సిల్ శుద్ధ ముక్కను మరియు చేతివేళ్లకు మధ్య ఉండే ఘర్షణ బలం కారణంగానే మనం వాటితో రాయగలుగుతున్నాం. గరుకుదనం గల ఉపరితలం మీద రుద్దడం వల్ల శుద్ధ కణాలు బోర్డుపై అతుక్కుంటాయి. శుద్ధ ముక్క, బోర్డు మధ్య ఘర్షణ లేనట్లయితే ఇది జరగదు, మనం రాయలేము. ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఘర్షణ లేనట్లయితే ఆ వస్తువు ఎప్పటికీ ఆగదు. సో వస్తువు కదలడం మొదలైతే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు చలన స్థితికి లోనైతే దాన్ని ఎలా ఆపగలం? దానికి ఘర్షణ బలం అనేది తగిలిస్తే అప్పుడు అది ఆగుతుంది. ఘర్షణ బలం లేకపోతే ఒక వస్తువు ఎప్పటికీ కూడా చలన స్థితిలోనే ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోటార్ వాహనాల టైర్లు రోడ్డుకు మధ్య ఘర్షణ లేకుంటే వాటిని కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశను మార్చడం కొరకు పక్కకు తిప్పడం సాధ్యం కాదు. ఘర్షణ లేకుంటే గోడపై ఒక మేకును కొట్టలేము, ఒక ముడిని కూడా దారానికి వేయలేము. ఘర్షణ లేకుండా ఏ భవనం నిర్మించబడదు. అగ్గిపుల్ల మండుటకు కూడా ఘర్షణే కారణం. సో ఈ రకంగా ఘర్షణ 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 అనేది ఒక అనర్థం. ఏ రకంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఘర్షణ వలన చాలా శక్తి వృధా అవుతుంది. వస్తువు గతివేగం తగ్గుతుంది. యంత్ర భాగాలు త్వరగా అరిగిపోతాయి. దీని వలన ఉష్ణం జనించి యంత్ర పదార్థాల బలం తగ్గిపోతుంది. ఘర్షణ స్క్రూలు, బాల్ బేరింగ్లు, బూట్ల అడుగు భాగాలు అరుగుదలకు షూసు, బాల్ బేరింగ్లు, బూట్ల అరుగుదలకు కారణమవుతాయి. తర్వాత ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సెకండ్ల పాటు మన అరచేతులను రుద్దినప్పుడు వెచ్చని అనుభూతి పొందుతాం. మిక్సీ జార్ని వాడినప్పుడు కొన్ని నిమిషాల పాటు అది వేడిగా ఉంటుంది. అందులోని పదార్థం కూడా వేడిగా ఉంటుంది. ఒక యంత్రాన్ని ఉపయోగించినప్పుడు అది ఉత్పత్తి చేసే ఉష్ణం వల్ల చాలా శక్తి వృధా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఘర్షణ అనేది నష్టాన్ని కలిగిస్తుంది, లేదంటే శక్తి వినియోగాన్ని వేస్ట్ చేస్తుంది అని అర్థం. అయితే ఇప్పుడు మనం ఘర్షణని పెంచడం, తగ్గించడం అలా చేయటం వల్ల మనము కొన్ని ఉపయోగాలను కూడా పొందవచ్చు. ఇంతకుముందే ఉపయోగాలు తెలుసుకున్నాం. సో ఘర్షణను పెంచడం కోసం ఉపరితలాల మధ్య గరుకుతలం పెంచడం వల్ల ఘర్షణ పెంచవచ్చు. ఆటగాళ్ళు వేసుకునే షూ అడుగు భాగంలో గోల్డ్లు చెక్కడం వల్ల లేదా చిన్న చిన్న బుడిపెలు అమర్చడం వల్ల ఘర్షణ పెరిగి మెరుగైన పట్టును అందించడానికి సహకరిస్తాయి. బూట్ల అడుగు భాగం పైన మనం చూడవచ్చు. తర్వాత టైర్లపై గల గాడులు ఘర్షణను పెంచడానికి తోడ్పడతాయి.
కార్లు, ట్రక్కులు, బుల్డోజర్లకి గాడులు కలిగినటువంటి టైర్లను అమర్చడం ద్వారా వాటిని నేలపై మెరుగైన పట్టును వాటికి సాధించవచ్చు. సైకిల్, మోటార్ వాహనాలు, బైకులు బ్రేక్ సిస్టంలో బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు. మీరు సైకిల్ను నడుపుతున్నప్పుడు బ్రేక్ ప్యాడ్లు చక్రాలను తాకవు, కానీ మీరు బ్రేక్ లివర్ను నొక్కినప్పుడు ఈ ప్యాడ్లు ఘర్షణ కారణంగా రిమ్ కదలికను నిలుపుతాయి, కాబట్టి చక్రం కదలడం ఆగిపోతుంది. కబడ్డీ ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను మెరుగ్గా పట్టుకోవడం కోసం తమ చేతులను తరచుగా మట్టితో రుద్దుతారు. జిమ్నాస్టులు మెరుగైన పట్టు కోసం ఘర్షణ పెంచడానికి వారి చేతులపై కొన్ని గరుకు పదార్థాలను రాసుకుంటారు. ఇక ఘర్షణను తగ్గించడం కోసం ఏం చేయాలంటే నునుపుదనాన్ని పెంచడం. అంటే తలాల మధ్య నునుపు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఘర్షణ తగ్గుతుంది. కాబట్టి వాటిని బాగా నునుపు చేయడం వల్ల ఘర్షణని తగ్గించవచ్చు. బాగా ఎక్కువగా నునుపు చేస్తే కూడా ఘర్షణ బలం పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఖాళీ ప్రదేశం ఏదీ లేకపోతే ఘర్షణ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువ బలాన్ని మళ్ళీ ప్రయోగించాల్సి వస్తుంది. కాబట్టి నునుపుదనం తగినంతగా చేయాల్సి వస్తుంది. తర్వాత స్నేహకాలు ఉపయోగించడం, అంటే గ్రీజు, నూనె మొదలగు పదార్థాలను ఉపయోగించడం ద్వారా యంత్ర భాగాల మధ్య ఘర్షణని తగ్గించవచ్చు. ఘర్షణ తగ్గించే పదార్థాలను కందెనలు లేదా స్నేహకాలు లేదా లూబ్రికెంట్స్ అంటారు. యంత్రం కదిలే భాగాల మధ్య చెమురు లేదా గ్రాఫైట్ పూయడం ద్వారా అక్కడ ఒక పలుచని పొర ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. కదిలే ఉపరితలాలు ఒకదానికొకటి నేరుగా రాపిడికి గురికావు. ఎత్తు పల్లాలు అంతరబంధనం చెందకుండా చాలా వరకు నివారిస్తాయి. కదలిక సాఫీగా సాగుతుంది. అది దాని కాలం. కదిలే భాగాల మధ్య గాలి దిండు ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. బాల్ బేరింగ్లు ఉపయోగించుట కూడా ఘర్షణ బలం తగ్గించవచ్చు. చిన్నవి గుండ్రనైన ఇనుప గోళాలు ఉపయోగించి రెండు తలాల మధ్య గల జారుడు చలనాన్ని దొరుడు చలంగా మార్చవచ్చు. ఇలా చేయటం వలన ఘర్షణ తగ్గుతుంది. ఇంకా స్టీమ్ లైనింగ్, అంటే గాలిలో ప్రయాణించే విమానాలకు గాలి వలన ఘర్షణ ఉంటుంది. అదేవిధంగా నీటిలో ప్రయాణించే ఓడలకు నీటికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ రకమైన ఘర్షణను తగ్గించడానికి విమానాలు, ఓడలు ఒక ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేస్తారు. దీన్నే స్ట్రీమ్ లైనింగ్ అంటారు. ఉపరితలాలను నునుపు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో కందెనలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను శూన్యానికి తగ్గించలేం. ఘర్షణను పూర్తిగా తొలగించలేం. ఏ ఉపరితలం కూడా సంపూర్ణంగా నునుపైనది కాదు. కొన్ని ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి ఎల్లప్పుడూ కూడా. చక్రాలు ఘర్షణను తగ్గిస్తాయి. బాల్ బేరింగ్లు ఘర్షణను తగ్గిస్తాయి. వాహనాలలో ప్రవాహులు ఘర్షణ తగ్గించుటకు, శక్తి నష్టాలను తగ్గించుటకు ప్రత్యేక ఆకారంలో వాహనాలు తయారు చేస్తారు. తర్వాత ప్రవాహి ఘర్షణ అనేది తీసుకుంటే, ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అంటాం. ఇప్పుడు ప్రవాహులు అంటే ఏంటి? నీరు లేదా గాలి. సో ఇవి కలిగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అంటాం. ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఘర్షణ బలం వస్తువు యొక్క ఆకృతి మరియు ప్రవాహి స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. అది గాలా, నీరా, లేదంటే అది నూనెనా, లేదంటే అది ఏదైనా ఇంకా గట్టిగా ఉండేటువంటి పేస్టా, ఇట్లాంటి ప్రవాహి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రయాణించే యొక్క వస్తువు వేగం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. వస్తువు ప్రవాహంలో చలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణను అది అధిగమించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో అవి శక్తిని కోల్పోతాయి. కాబట్టి వస్తువులు ప్రత్యేక ఆకృతుల్లో రూపొందించబడ్డాయి. సో ఎగ్జాంపుల్ మనము విమానం తీసుకోవచ్చు. పక్షి ఆకారాల పోలిక లేదా సారూప్యత దేనికి? విమానాలకి. వాస్తవానికి ప్రకృతిలో పక్షులు, చేపలు నిరంతరం ప్రవాహుల్లో చలిస్తూ ఉంటాయి. వాటి శరీరాలు ఘర్షణను అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోయేలా ఆకారాలను పొంది ఉంటాయి. వాస్తవానికి అన్ని ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా అన్ని వాహనాలు కూడా ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులు కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి. వాయువులు, ద్రవాల సాధారణ పేర్లు ప్రవాహులు. అంతరిక్ష నౌకలకు హీట్ షీల్డ్ అమర్చుటకు గల కారణం ఏంటి అంటే, అవి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలి యొక్క ఘర్షణ బలం తగ్గించుటకు. ఇంకా ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేయే అంశాలు చూసుకుంటే, ప్రవాహి పరంగా గల వస్తువుల వడి, ఇక వస్తువు యొక్క ఆకారం, ప్రవాహి స్వభావం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ప్రవాహి పరంగా వస్తువు యొక్క వేగం, ఇంకా వస్తువు యొక్క ఆకారం, ఇంకా ప్రవాహి స్వభావం. ఈ మూడు కూడా ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేయే అంశాలు. విమానాలను, ఓడలను మరియు కార్లను ప్రత్యేక ఆకారాల్లో తయారు చేస్తారు. ఎందుకంటే ప్రవాహుల ఘర్షణ బలాన్ని తగ్గించుట కొరకు. ఇది ఘర్షణ గురించి. నెక్స్ట్ తీసుకుంటే మనకి బలం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే దాన్ని కంటిన్యూ చేసుకుంటే, బలం పరిమాణం మరియు బల ప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరాల లబ్ధాన్ని వస్తువుపై జరిగిన పనిగా నిర్వచిస్తాం. అంటే వస్తువు పరిమాణం మరియు బల ప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరం, ఈ రెండింటి లబ్ధాన్ని
ఆ వస్తువుపై జరిగినటువంటి పనిగా నిర్వచిస్తాం. పని అంటే బలము మరియు స్థానభ్రంశం, అంటే అది కదిలినటువంటి దూరం అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక టాపిక్ వచ్చింది. ఫస్ట్ బలం తెలుసుకున్నాం, బలం తర్వాత మళ్ళీ పీడనం తెలుసుకున్నాం, పీడనం తర్వాత వాతావరణ పీడనం తెలుసుకున్నాం. ఇప్పుడు బలానికి దూరానికి మరి మనం కనెక్షన్ చేసుకొని పని అనే విషయాన్ని తెలుసుకుంటాం. అంటే బలం ప్రయోగించడం వల్ల అది ఎంత దూరం కదిలింది, దీన్నే మనం పని అని చెప్తున్నాం అనమాట. అయితే పని జరగడానికి 2 షరతులు సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది. అది ఒకటి ఏంది, వస్తువుపై ఏదైనా బలం పని చేయాలి, ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం చెందాలి. సో ఈ 2 సాటిస్ఫై అయితే అక్కడ పని జరిగింది అంటాం. మనం ఏదైనా ఒక బాల్ని నెట్టినప్పుడు అది ఖచ్చితంగా కొంత దూరం వెళ్తుంది అనుకుంటే అప్పుడు పని జరిగింది అంటాం. అదే అలా కాకుండా మనం ఒక పెద్ద గోడని నెట్టడానికి ట్రై చేసినప్పుడు అక్కడ బలం ప్రయోగించబడింది కానీ వస్తువు స్థానభ్రంశం చెందలేదు, కాబట్టి అక్కడ పని జరగలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి పని అనేది ఒక అదిశ రాశి. అంటే ఎందుకు, పనికి పరిమాణం మాత్రమే ఉంది కానీ దిశ లేదు, కాబట్టి ఇది ఒక అదిశ రాశి. కానీ బలానికి దిశ మరియు పరిమాణం 2 ఉంటాయి కాబట్టి అది సదిశ రాశి. కానీ పని మాత్రము అదిశ రాశి. W = F × S. సో ఇక్కడ F = 1 న్యూటన్ అయ్యుండి S = 1 మీటర్ అయితే, అంటే బలం అనేది 1 న్యూటన్ బలాన్ని ఉపయోగించి 1 మీటర్ దూరం ఒక వస్తువుని కదిలింపజేస్తే అప్పుడు జరిగిన పని ఏం జరుగుతుంది అంటే 1 న్యూటన్ మీటర్ పని జరిగింది అని చెప్పవచ్చు అనమాట. పనికి CGS ప్రమాణం ఎర్గ్, పనికి MKS ప్రమాణం న్యూటన్ మీటర్ లేదా జౌల్ అంటారు. సో ఇప్పుడు మనం పని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. పని అంటే ఖచ్చితంగా బలప్రయోగం జరగాలి, బలప్రయోగం వల్ల అది స్థానభ్రంశం చెందగలగాలి. ఈ 2 సాటిస్ఫై అయితే వాటి లబ్ధాన్నే మనము పని జరిగింది అని చెప్తాం. సో బాల్ మీద ప్రయోగం చేసి అది కదిలిందంటేనే మనము పని జరిగింది అంటాం. అదే గోడ మీద బలాన్ని ప్రయోగం చేసి గోడని కదపలేకపోతే అక్కడ పని జరగనట్టే లెక్క. కాబట్టి మనము బలము తర్వాత దాని యొక్క స్థానభ్రంశం అది ఎంత దూరం కదిలింది అనే దాన్ని పట్టించి మనము పనిని నిర్వచిస్తాం. కాబట్టి W అంటే వర్క్ = ఫోర్స్ × స్థానభ్రంశం అనమాట. దీనిని మనం న్యూటన్ మీటర్తో చెప్తాము. తర్వాత పనికి CGS ప్రమాణం ఎర్గ్ అని చెప్తాము. తర్వాత MKS ప్రమాణం న్యూటన్ మీటర్ అని చెప్తాము, లేదా జౌల్ అని కూడా చెప్తాము అనమాట. సో ఇక్కడ 1 జౌల్ = అంటే 1 న్యూటన్ మీటర్ పని జరిగింది అని చెప్పాలంటే 1 న్యూటన్ బలము పనిచేసి ఒక వస్తువును బలప్రయోగ దిశలో 1 మీటర్ దూరం కదిలిస్తే అతడు 1 జౌల్ పని చేశాడు అని మనం చెప్తాం అనమాట. సో 1 జౌల్ = 1 న్యూటన్ మీటర్. ఇది పనికి ప్రమాణం. ఏమిట్లో MKS ప్రమాణం. ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలం శూన్యమైతే జరిగిన పని శూన్యమగును. ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే ఆ వస్తువుపై బలం చేసినటువంటి పని శూన్యం. ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలం ఆ వస్తువు స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే జరిగిన పని ధనాత్మకంగా ఉంటుంది. అంటే ఏం లేదు, ఒక వస్తువుని మనం నెట్టినప్పుడు ఆ నెట్టే దిశలోనే మనకేం జరుగుతుంది, వస్తువు ముందుకు కదులుతుంది. అంటే మనం బాలుని నెట్టినప్పుడు ఆ బాలు మనం నెడుతున్న వైపుకే కదులుతుంది, కాబట్టి బలప్రయోగ దిశకే పని జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చెప్తాం, ధనాత్మకంగా పని జరిగింది అంటాం. ఒక వస్తువుపై ప్రయోగించినటువంటి బలము వస్తువు స్థానభ్రంశం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పని రుణాత్మకం. సో ఇక్కడ పని అనేది నెగిటివ్గా జరుగుతుంది. ఈ రకంగా పని జరిగింది అని చెప్పడానికి పాజిటివ్గా జరిగింది అని చెప్పొచ్చు, నెగిటివ్గా జరిగింది అని చెప్పొచ్చు. సో ఇక్కడ పని ధనాత్మకంగా ఉంటే ఏ వస్తువుపై పని జరిగిందో ఆ వస్తువు శక్తిని గ్రహించి ముందుకు పోతుంది. ఒక పని రుణాత్మకంగా ఉంటే ఏ వస్తువుపై పని జరిగిందో ఆ వస్తువు శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఒక వస్తువు నేలపై నుంచి పైకి ఎత్తినప్పుడు దానిపై పనిచేసే బలం ధనాత్మకం. ఎందుకు, కింద నిశ్చల స్థితిలో ఉన్నటువంటి దాని మీద బలాన్ని ప్రయోగించి మనం పైకి ఎత్తుతాం, కాబట్టి అది కొంత దూరం ప్రయాణం చేసి పైకి వస్తుంది. ఈ వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలం రుణాత్మకం. తలంపై భారాన్ని మోసే వ్యక్తి ఎంత దూరం నడిచినప్పటికీ తలపై భారాన్ని మోసే వ్యక్తి ఎంత దూరం నడిచినప్పటికీ అతను చేసిన పని శూన్యం. ఎందుకు శూన్యం, అక్కడ వస్తువు యొక్క స్థానభ్రంశం జరగలేదు, కేవలం బలాన్ని ఉపయోగిస్తున్నాడు అంతే. ఇంకా
వృత్తాకార మార్గంలో వస్తువు తిప్పుటకు జరిగినటువంటి పని శూన్యం. ఎందుకు? అక్కడ స్థానభ్రంశం జరగలేదు. అది చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది కానీ అక్కడ స్థానభ్రంశం జరగలేదు. స్థానభ్రంశం అంటే ఏంటి? వస్తువు కొంత దూరమైన ఇంతకు ముందున్న స్థితికి ఇప్పుడున్నటువంటి స్థితికి మార్పు అనేది గమనించదగ్గదిగా ఉండాలి. సో అక్కడ అది లేదు. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చింది. కాబట్టి అక్కడ కూడా పని అనేది లేదు అని చెప్పవచ్చు అన్నమాట. ఇంకా ఇప్పుడు పని గురించి అయిపోయింది. ఇప్పుడు శక్తి అనే దాని గురించి తీసుకుంటే, సూర్యుడు మనకు శక్తినిచ్చే అతిపెద్ద సహజ వనరు. మన శక్తి వనరులు చాలా వరకు సూర్యుడి నుంచి ఉద్భవించాయి. పరమాణు కేంద్రకం నుంచి భూమి అంతర్భాగం మరియు అలల నుంచి కూడా మనకు శక్తిని పొందవచ్చు. మనం ఒక వస్తువు కొంత ఎత్తుకు ఎత్తినప్పుడు పని చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతుంది. ఒక వస్తువును కొంత ఎత్తుకు ఎత్తినప్పుడు పని చేయగలిగే సామర్థ్యాన్ని మనం శక్తి అని చెప్తాం అన్నమాట. పని చేయగలిగే సామర్థ్యం ఉన్న వస్తువు శక్తి కలిగి ఉంటుంది. పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది. పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వస్తువు శక్తిని కలిగి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఒక వస్తువు పని చేయగలుగుతుందో ఆ వస్తువు శక్తిని కూడా కలిగి ఉంటుందన్నమాట. పని చేసే వస్తువు శక్తిని కోల్పోతుంది మరియు శక్తిని గ్రహిస్తుంది. ఏ వస్తువు మీద పని జరుగుతుందో ఆ వస్తువు శక్తిని పొందుతుంది. శక్తి కలిగి ఉన్నటువంటి వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శక్తి కలిగి ఉన్నటువంటి వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వచ్చినాం. ఏదైతే శక్తి కలిగి ఉంటుందో ఆ శక్తి కలిగి ఉన్నటువంటి వస్తువు ఇంకొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. అంటే ఇక్కడ శక్తి అంటే ఏంది? పని చేయగలిగినటువంటి సామర్థ్యం అన్నమాట. ఇప్పుడు పని అంటే ఏంది? ఒక వస్తువు మీద బలం ప్రయోగించి అది కొంత దూరం ప్రయాణం చేస్తే ఆ రెండింటి లబ్ధాన్ని బలం అంటాం అన్నమాట. సో ఆ రకంగా మనకి పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండేదాన్ని మనకి శక్తి రూపంలో తీసుకుంటాం అన్నమాట. ఈ రకంగా శక్తి కలిగి ఉన్నటువంటి వస్తువు అంటే శక్తిలో ఏమేమి ఉంటాయి? పని ఉంటుంది. పనిలో ఏముంటుంది? బలం ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా ఒక వస్తువు తీసుకుంటే పని చేయగలిగినటువంటి వస్తువు శక్తిని కలిగి ఉంటుంది. ఇలా శక్తిని కలిగి ఉన్నటువంటి వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. ఇది జరిగినప్పుడు మొదటి వస్తువు నుంచి తర్వాతి వస్తువుకు శక్తి బదిలీ అవుతుంది. రెండవ వస్తువు శక్తిని పొందినప్పుడు కొంత కదిలి పని చేస్తుంది. అంటే కదలిక అనేది ఎక్కడ జరుగుతుంది? పని జరిగినప్పుడే మనము కదలిక జరిగింది అని చెప్పగలం. కదలిక అంటే పని జరిగింది అంటే అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? కదలిక అనేది ఉంటుంది. బల ప్రయోగం ఉంటుంది, కదలిక ఉంటుంది. అదే కదా మనం చెప్పుకున్నాం. ఆ రకంగా శక్తి కలిగి ఉన్నటువంటి వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. అలా జరిగినప్పుడు బలాన్ని ప్రయోగించినప్పుడు మొదటి వస్తువు నుంచి తర్వాతి వస్తువుకు శక్తి అనేది బదిలీ అవుతుంది. సో ఈ రకంగా రెండవ వస్తువు శక్తిని పొందినప్పుడు కొంత దూరం కదిలి కొంత పని చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక వస్తువు అంటే మనం ఒక బాల్ తీసుకుందాం, లేదంటే మన చెయ్యి తీసుకుందాం. మన చెయ్యి ఒక బాల్ని నెట్టడం జరిగింది అనుకో. అంటే ఇక్కడ ఏంటి? పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండేదాన్నే మనకి శక్తి అంటాము. మనం ఈ శక్తితో మన చేతితో కొంచెం శక్తితో మనము బలాన్ని ప్రయోగించడం. అంటే శక్తి కలిగి ఉన్నటువంటి వస్తువు ఏంటి? మన చేయి మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. అంటే బాల్ మీద బలాన్ని ప్రయోగించగలదు. ఇక్కడ బలాన్ని ప్రయోగించగలదు. ఇది జరిగినప్పుడు అంటే ఈ బాల్ మీద మనము శక్తిని ప్రయోగించినప్పుడు, బలాన్ని ప్రయోగించినప్పుడు, శక్తి కలిగి ఉన్నటువంటి మన చేయి బలాన్ని బాల్ మీద ప్రయోగించినప్పుడు అది శక్తిని గ్రహిస్తుంది. మన చేయి కొంచెం శక్తిని కోల్పోతుంది. ఈ గ్రహించినటువంటి శక్తి ఏం జరుగుతుంది? రెండవ వస్తువుకి శక్తి పొందినప్పుడు కొంత పని జరుగుతుంది. అంటే పని అంటే ఏంటి? కొంత దూరం కదలటం, బలాన్ని ఉపయోగించడం ద్వారా కొంత దూరం జరుగుతుంది. ఇలా పని చేయగల సామర్థ్యమే శక్తి. సో శక్తి ఒక అదిశ రాశి. శక్తి అనేది ఒక అదిశ రాశి. ఒక వస్తువు కలిగి ఉన్నటువంటి శక్తిని ఆ వస్తువు పని చేయగల సామర్థ్యం ఆధారంగా కొలుస్తారు. అయితే శక్తి యొక్క ప్రమాణం తీసుకుంటే పని యొక్క ప్రమాణంతో శక్తి యొక్క ప్రమాణం సమానం. పని అంటే ఏంటి? న్యూటన్ మీటర్ని మనము పనిగా మాట్లాడతాం. అదేవిధంగా శక్తికి కూడా ప్రమాణం
న్యూటన్ మీటరే అని చెప్తున్నారు. శక్తికి సిజిఎస్ ప్రమాణం ఎర్గ్, ఎంకేఎస్ ప్రమాణం జౌల్. అదేవిధంగా మనకి అక్కడ పనికి కూడా సేమ్ ప్రమాణాలు ఉంటాయి. శక్తి యొక్క పెద్ద ప్రమాణం కిలో జౌల్, అంటే 1 కిలో జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1000 జౌళ్ళు అనమాట. ఇది ఎంకేఎస్ ప్రమాణం, గుర్తుపెట్టుకోవాలి. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు మనకేం చెప్పుకున్నాం, 1 జౌల్ అంటే న్యూటన్ మీటర్ అని అర్థం అనమాట. ఇప్పుడు మనకి శక్తి రూపాలు చూసుకుంటే కనుక మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం అనేక రూపాలలో శక్తిని అందిస్తుంది. అది ఉష్ణశక్తి, రసాయన శక్తి, విష్ణు శక్తి, విద్యుత్ శక్తి, కాంతి శక్తి, ధ్వని శక్తి, అయస్కాంత శక్తి, యాంత్రిక శక్తి, ఇది ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం యాంత్రిక శక్తి తీసుకుంటే అది స్థితి శక్తి మరియు గతి శక్తిల మొత్తాన్ని మనం యాంత్రిక శక్తి అంటాం. అయితే ఇప్పుడు మనం గతి శక్తి గురించి మాట్లాడుకున్నాం, స్థితి శక్తి గురించి కూడా మాట్లాడుకున్నాం. గతి శక్తిని కైనెటిక్ ఎనర్జీ అని అంటాం కాబట్టి కేఈ అని సూచిస్తాం. ఒక వస్తువు దాని గమనం వల్ల పొందే శక్తిని గతి శక్తి అంటారు. వస్తువు యొక్క గమన వేగం పెరిగే కొలది దాని యొక్క గతి శక్తి కూడా పెరుగుతుంది. గమనంలో ఉన్న వస్తువు పని చేయగలదు అంటే ఏం చేయగలదు, పని చేయగలదు అంటే అది బలాన్ని చూపించగలదు, తర్వాత వస్తువును దూరం నెట్టగలదు. అంటే స్పీడ్గా వెళ్ళేటువంటి ఒక కారు పని చేయగలదు. పని అంటే ఏంటి, అక్కడ బలాన్ని ప్రయోగించి ఒక వస్తువును దూరంగా నెట్టగలగడం, సో స్థానభ్రంశం చెందించగలం. కాబట్టి ఒక కారు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఒక మనిషిని డాష్ ఇచ్చినప్పుడు, అంటే ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ స్థానభ్రంశం జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి అనేవాడు కొంత దూరం ఎగిరి పడతాడు, అంటే అక్కడ స్థానభ్రంశం జరిగింది. ఈ రకంగా అక్కడ పని జరిగింది అని మనం చెప్పవచ్చు. అంటే గతి శక్తికి పని చేయగలదు అని చెప్పవచ్చు అనమాట. గమనంలో ఉన్న వస్తువు పని చేయగలదు. సాపేక్షంగా నెమ్మదిగా కదులుతున్నటువంటి వస్తువు కంటే వేగంగా కదిలే వస్తువు ఎక్కువ పని చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఒక 10-20 స్పీడ్లో ఉన్నటువంటి బండి వచ్చి మనల్ని గుద్దినప్పుడు మనకి పెద్దగా నష్టం జరగదు. కానీ 100 స్పీడ్లో ఉన్నటువంటి ఒక కారు వచ్చి ఒక మనిషిని గుద్దినప్పుడు అతడు చాలా దూరం ఎగిరిపడ్డమో లేదంటే ప్రాణాలే పైకి పోవడమో ఇలాంటివి జరుగుతాయి. అంటే ఎంత ఎక్కువ వేగంగా కదులుతూ ఉందో సాపేక్షంగా అప్పుడు అంత ఎక్కువ పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందన్నమాట ఆ వస్తువుకి. చెట్టుపై నుంచి పడే కొబ్బరి బొండం గతిశక్తి కలిగి ఉంటుంది. వేగంగా కదిలే కారు గతిశక్తి ఉంటుంది. దొర్లుతున్న రాయి, ఎగిరే విమానం, ప్రవహిస్తున్న నీరు, వీచే గాలి, పరిగెడుతున్న ఆటగాడు, ఇలా కొంత వేగంతో కదిలే వస్తువుకు ఉండే గతిశక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై జరిగిన పనికి సమానం. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కొంత వేగంతో కదిలే వస్తువు తీసుకుంటే అంటే ఆ వస్తువుకి ఒక గతిశక్తి ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక 40 స్పీడ్లో ఒక కారు వెళ్తూ ఉంది అనుకున్నాం. ఆ స్పీడ్ని అందుకోవడానికి దానికి కొంత శక్తి కావాల్సిందే. ఆ శక్తి దేనికి సమానం అంటే ఆ వస్తువు లేదా ఆ కారు ప్రయాణిస్తున్నప్పుడు దానికి ఉండేటువంటి గతిశక్తికి సమానం అంట. ఏంటి అది, ఆ స్పీడ్ పొందడానికి ఉపయోగించినటువంటి శక్తి. అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఇంజన్ని యూజ్ చేసి మనము కార్కి ఆ స్పీడ్ని అందజేస్తాం. ఆ ఇంజన్ని యూజ్ చేసి అందజేసినటువంటి ఆ శక్తి ఆ కారు యొక్క 40 స్పీడ్లో వెళ్తున్నటువంటి గతి శక్తికి ఈ ఇంజన్ ద్వారా మనం ఇచ్చినటువంటి శక్తి సమానంగా ఉంటుంది అని దాని మీనింగ్. అయితే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² అంట. m అనేది ఒక వస్తువు ద్రవ్యరాశి, v అనేది వస్తువు యొక్క గమన వేగం. అంటే వస్తువు ద్రవ్యరాశి అంటే ఒక వస్తువు బరువు, దాన్ని ద్రవ్యరాశిగా తీసుకుంటాం. వస్తువు గమన వేగం అంటే ఆ వస్తువు ఎంత స్పీడ్తో పోతుంది అనేది. ఆ స్పీడు తర్వాత దాని బరువు, ఈ రెండింటిని బేస్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉన్నా కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా బరువు ఎక్కువ ఉన్నా కూడా కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని మనము తీసుకొని కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా రాస్తాము. దానికి గురించి మనకి పై క్లాసులో ఇంకా డీటెయిల్గా వస్తుంది. అయితే ఇక్కడ మనము ఒక బుల్లెట్ తీసుకున్నప్పుడు ఆ బుల్లెట్ చాలా స్పీడ్గా ఉంటుంది, కానీ బరువు చాలా తక్కువ ఉంటుంది. సో ఈ స్పీడ్గా ఉండటం వల్ల దీనికి గతిశక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ పని చేయగలుగుతుంది, అంటే ప్రాణాలకు కూడా తీయగలుగుతుంది. అదేవిధంగా మనం ఒక పెద్ద బంతిని తీసుకున్నాం, బరువైన గోళాకారంలో ఉన్నటువంటి ఒక లోహపు బంతిని తీసుకున్నాం. ఈ బంతి అంత బరువున్నా కూడా నిదానంగా కదిలినప్పుడు అది ఎక్కువ పని చేయలేదు. ఆ రకంగా మనము ఈ ఫార్ములాని రూపొందించే టైంలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ని చాలా తీసుకుంటాము. అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే అవసరం లేదు.
ఒక వస్తువు యొక్క గతిశక్తి ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంలపై ఆధారపడి ఉంటుంది. సో బలం ప్రయోగించినా కూడా ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు లేకపోతే దాని గతిశక్తిలో కూడా మార్పు ఉండదు. ఇప్పుడు స్థితి శక్తి గురించి మాట్లాడుకుంటే ఒక వస్తువుకు దాని స్థితి వల్ల కానీ లేదా స్థానం వల్ల కానీ లభించే శక్తిని స్థితి శక్తి అంటారు. ఒక వస్తువుకు దాని స్థితి వల్ల కానీ స్థానం వల్ల కానీ లభించే శక్తిని స్థితి శక్తి అంటారు. స్థితి శక్తి అనేది నిత్యత్వ బలాల వల్ల ఏర్పడుతుంది. ద్రవ్య వేగం లేకున్నా కూడా వస్తువులకు స్థితి శక్తి ఉంటుంది. స్థితి శక్తి అనేది సాపేక్ష భావన మాత్రమే, కానీ పరమ ప్రామాణిక భావన కాదు. ఎందుకంటే స్థితి శక్తి నిరూపక చట్రాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే స్థితి శక్తి అనేది అది ఏదైనా కదిలినప్పుడో ఏదైనా చేసినప్పుడో దాని శక్తిని మనము నిర్వచించవచ్చు. అది ఊరికే ఉన్నంతసేపు దాని గురించి దాని శక్తిని మనము వర్ణించలేమన్నమాట. కాబట్టి స్థితి శక్తి అనేది కూడా శక్తి రూపమే కావచ్చు, కానీ దానిని ఒక భావన మాత్రమే, ఒక సాపేక్ష భావనలాగా చూస్తామన్నమాట. ఇది ప్రామాణిక భావన కాదు. ఎందుకంటే స్థితి శక్తి నిరూపణ చట్రాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక వస్తువుకు గల స్థితి శక్తిని దాని ద్రవ్యరాశి మరియు ఆ వస్తువు యొక్క స్థితి ఆధారంగా లెక్కిస్తాం. అదే గతి శక్తిని అయితే దాని యొక్క ద్రవ్యరాశి మరియు వేగం ఆధారంగా లెక్కిస్తాం. సో ఇక్కడ స్థితి ఆధారంగా లెక్కించవచ్చు. కాబట్టి మనం తీసుకుంటే ఒక వస్తువు ద్రవ్యరాశి జీ, ఎం అనేది ఒక వస్తువు ద్రవ్యరాశి అయితే, జీ అనేది భూమి గురుత్వ త్వరణం జీ అయితే, హెచ్ అంటే నేల నుంచి ఆ వస్తువుకు ఉన్నటువంటి ఎత్తు చూసుకుంటే ఈ రకంగా మనము స్థితి శక్తిని అంచనా వేయవచ్చు. అంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి, గురుత్వ త్వరణం జీ అనేది మనకి ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఈ రకంగా దానికి స్థితి శక్తి అనేది మనము శక్తి రూపంలో చెప్పుకుంటాం. దీనివల్ల గురుత్వాకర్షణ బలం అక్కడ ఉంటుంది కాబట్టి ఎత్తుగా ఉన్నటువంటి ఒక పెద్ద రాయి లేదంటే ఒక పెద్ద ఏదైనా బండ కానీ అది చాలా ఎత్తు నుంచి మనకి పడినప్పుడు అది ఏం జరుగుతుంది, మనకి చాలా ప్రమాదాలని తెచ్చిపెడుతుంది. కాబట్టి అంత ఎత్తులో ఉన్నటువంటి దానికి ఇంత సత్తా ఉంటుంది. కాబట్టి దానికి స్థితి శక్తి అనేది మనము చెప్పగలము. ఆ స్థితి శక్తి ఎప్పుడు చెప్పగలము, అది గతి శక్తిగా మారి మనకి అది ప్రయాణించేటప్పుడు మనకి తెలిసి దాని పనిని చూపించగలిగినప్పుడు తెలుస్తుంది. కాబట్టి స్థితి శక్తి అనేదాన్ని మనము ప్రజెంట్గా మనం చూపించలేమన్నమాట. ఇక స్థితి శక్తికి గల ఉదాహరణలు తీసుకుంటే ధనస్సుతో వంచిన బాణం కలిగి ఉండే శక్తి, అంటే ధనస్సుతో సంధించిన బాణం కలిగి ఉండే శక్తి. అంటే సంధించడం అంటే మనం ఇట్లా సాగదీసి పట్టుకుంటాం కదా, అది దానికి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడు తెలుస్తుంది, అది బాణం వదిలినప్పుడు తెలుస్తుంది. తర్వాత సాగదీయబడినటువంటి రబ్బర్ బ్యాండ్లో నిల్వ ఉండే శక్తి, ఈ శక్తి ఎప్పుడు తెలుస్తుంది, ఆ రబ్బర్ బ్యాండ్ వదిలినప్పుడు అది దేని మీద అయితే ప్రయోగం చేయబడుతుందో ఆ దాని మీద ఆ బల ప్రభావం ఉంటుంది. సో బల ప్రభావం అనేది ఈ స్థితి శక్తి యొక్క ప్రెజెన్సెన్స్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఒక భావన, సాపేక్ష భావన. సాగదీయబడినటువంటి స్ప్రింగ్ కలిగి ఉండే శక్తి, ఇంటిపైన నిర్మించబడినటువంటి ట్యాంకులో నిల్వ ఉన్న నీటి యందు శక్తి, ఈ నీరు ఎప్పుడైతే వదులుతామో అప్పుడు మనకి ప్రెజర్ కలగజేసి బయటకు వస్తుంది. కొండ పైభాగంలో దొర్లుటకు సిద్ధంగా ఉన్నటువంటి రాయి కలిగి ఉన్నటువంటి శక్తి కూడా స్థితి శక్తి. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వస్తువులు స్థితి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆకర్షణ బలం వల్ల స్థితి శక్తి రుణాత్మకం, వికర్షణ బలం వల్ల స్థితి శక్తి ధనాత్మకం కలిగి ఉంటుందన్నమాట. ఆకర్షణ బలం వల్ల స్థితి శక్తి ఏమి రుణాత్మకం, వికర్షణ బలం వల్ల రెండు వస్తువుల మధ్య స్థితి శక్తి ధనాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా సమతా స్థితిలో ఉన్నటువంటి ఒక వస్తువు కనిష్ట స్థితి శక్తిని కలిగి ఉంటుంది. సమతా స్థితిలో ఉన్న ఒక వస్తువు కనిష్ట స్థితి శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఏంటి, స్థిరంగా ఉండటం, దాని మీద పనిచేసే బలాల యొక్క బీజీయ మొత్తం అంటే ఒక వస్తువు మీద పనిచేసే బలాల యొక్క బీజీయ మొత్తం శూన్యమైతే ఆ స్థితిని, ఆ వస్తువు ఉండే స్థితిని మనం ఏమంటాం, సమతా స్థితి అంటాం. ఇలాంటి సమతా స్థితి అంటే నిజానికి అది ఒక నిశ్చల స్థితి లేదా స్థిరంగా ఉండటం అంటాం. సో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వస్తువుకు కనిష్ట స్థితి శక్తి కలిగి ఉంటుంది. అయితే భూమి నుంచి అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క స్థితి శక్తి కూడా శూన్యం. అనంత దూరంలో అంటే ఇంకా అది అవుట్ ఆఫ్ అన్నమాట. తర్వాత గురుత్వ స్థిర శక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వస్తువును కొంత ఎత్తు మేరకు ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది. ఎందుకు, అక్కడ గురుత్వ త్వరణం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దీనికి కారణం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పని జరగటమే. గురుత్వాకర్షణ అనేది కిందికి లాగుతుంది, దానికి వ్యతిరేకంగా పని జరుగుతుంది. కాబట్టి ఆ వస్తువు
శక్తి పెరుగుతుంది. అంటే అది ఆ వస్తువు శక్తిని గ్రహిస్తుంది అనమాట. ఈ వస్తువుపై పని జరుగుతుంది. ఇటువంటి వస్తువులో ఉన్న శక్తిని గురుత్వ స్థితి శక్తి అంటారు. అంటే నేల మీద ఉన్నటువంటి బాల్ని కానీ వస్తువుని ఏదైనా కూడా మనం పైకి ఎత్తుతూ పోయే కొలది దానిలో గురుత్వ స్థితి శక్తి పెరుగుతుందన్నమాట. సో ఆ రకంగా భూమిపైన ఒకానొక ఎత్తు వద్ద ఒక వస్తువుకు ఉండే గురుత్వ స్థితి శక్తిని ఆ ఎత్తు వరకు ఆ వస్తువుని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎత్తడానికి దానిపైన జరిగిన పనిగా నిర్వచిస్తాం. అంటే పని ఏంటి? పని అంటే నిర్వచనం ఏంటి? బలం ప్రయోగించాలి. బలం ప్రయోగం వల్ల ఏం జరగాలి? వస్తువు స్థానభ్రంశం చెందాలి. దాన్ని పని అంటాం. ఇక్కడ బలం ఏం ప్రయోగం చేసినాము? మనం ఒక వస్తువుని ఎత్తినాం. దేనికి? గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎత్తినాం. ఎత్తడం వల్ల ఏం జరిగింది? స్థానభ్రంశం జరిగింది. అంటే భూమికి ఆనుకున్నటువంటి వస్తువు ఒకానొక స్థితికి ఒకానొక ఎత్తుకి జరిగింది పైకి. ఈ రకంగా మనం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎత్తినప్పుడు దానిపై పని జరిగింది అని మనం ఆ రకంగా కూడా చెప్పవచ్చు అనమాట. ఈ రకంగా గురుత్వ స్థితి శక్తిని మనం నిర్వచించవచ్చు. అంటే పని మనకి భూమిపైన ఇలా సమానంగా జరిగితే, సమాంతర స్థితిలో జరిగితే పని అంటాము. అదే మనకి పర్పెండికులర్గా భూమి సమతలానికి పర్పెండికులర్గా జరిగితే, అంటే ఒక వస్తువుని నిలువుగా పైకి ఎత్తితే దాన్ని గురుత్వ స్థితి శక్తి అంటాం. ఆ రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు శక్తి నిత్యత్వ సూత్రం, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. విశ్వంలో మొత్తం శక్తి స్థిరం. ఉన్న శక్తి నాశనం చేయలేము, కొత్తగా శక్తిని సృష్టించలేము. శక్తి రూపాంతరం చెందినప్పుడు మొత్తం శక్తిలో మార్పు ఉండదు. దీన్నే మనము నిత్యత్వ సూత్రం, శక్తి నిత్యత్వ సూత్రం అంటారు. సో శక్తి రూపాంతరం చెందినప్పుడు మొత్తం శక్తిలో మార్పు ఉండదు. అంటే ఒక శక్తి ఇంకో రూపంలోకి మారినప్పుడు, అంటే ఉష్ణశక్తి అనేది విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మారినప్పుడు మొత్తం విద్యుత్ శక్తి అంతా ఉష్ణశక్తిగా మారలేదు అని చెప్తున్నారు. తర్వాత స్థితి శక్తి మరియు గతిశక్తిని మొత్తాన్ని చూసుకుంటే అది స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే స్థితి శక్తి ఈజ్ ఈక్వల్ టు గతిశక్తి. ఒక వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తికి ఇది సమానంగా ఉంటుంది. ఏది? స్థితి శక్తి మరియు గతిశక్తి మొత్తం కలిపితే యాంత్రిక శక్తి ఉంటుందన్నమాట. అంటే ఒక వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితి శక్తుల మొత్తం ఆ వస్తువు స్వేచ్ఛా పతన సమయంలో దాని మార్గంలో ఏ సమయంలోనైనా స్థితి శక్తిలో తగ్గుదల, గతిశక్తిలో సమానమైన పెరుగుదల కనిపిస్తుంది. అంటే మనము పైనుంచి ఒక రాయి కిందకు వదులుతున్నప్పుడు పైన ఉన్నప్పుడు స్థితి శక్తిగా ఉంటుంది, స్థితి శక్తి ఎక్కువగా ఉంటుంది, గతిశక్తి శూన్యం ఉంటుంది. తర్వాత భూమి దగ్గరికి వచ్చేటప్పటికే ఏం జరుగుతుంది? గతిశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, స్థితి శక్తి శూన్యం అయిపోతుంది. ఎందుకు? అంత ఎక్కువగా కదులుతూ ఉంటుంది కాబట్టి. సో ఈ రకంగా స్థితి శక్తిలో ఎంతైతే పెరుగుతుందో గతిశక్తిలో తగ్గుదల అంతే ఉంటుంది. ఒకవేళ గతిశక్తిలో పెరుగుదల ఉంటే స్థితి శక్తిలో తగ్గుదల సమానంగా ఉంటుంది. ఈ శక్తి బదిలీ రేటునే సామర్థ్యంగా పరిగణిస్తామన్నమాట మనం. అయితే మనము ఇంకా చూసుకుంటే సామర్థ్యం అంటే ఏంటంటే పని జరిగే రేటునే సామర్థ్యం అంటాం. పని జరిగే రేటునే సామర్థ్యం అంటాం. అంటే పని కాలం, సామర్థ్యం, వీటి మధ్య సంబంధం చూసుకుంటాం అన్నమాట. ఒక నిమిషంలో కానీ ఒక ప్రామాణిక సమయంలో కానీ జరిగినటువంటి పనినే మనం ఏం చెప్పవచ్చు? సామర్థ్యంగా చెప్పవచ్చు. సామర్థ్యం అంటే ఇది ఒక అదిశ రాశి. పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటునే సామర్థ్యంగా పరిగణిస్తాం. అంటే సామర్థ్యం అనేది పనిచేసే వేగానికి కొలబద్ద. అంటే ఏం చెప్తామంటే దీన్ని మనం ఒక లైఫ్ టైం ఒక ఉదాహరణతో తీసుకుంటే, ఒక వ్యక్తి 10 మూటల్ని నిమిషానికి ఎత్తినాడు అనుకున్నాం. ఇంకొక వ్యక్తి అదే 10 మూటల్ని 5 నిమిషాల్లో ఎత్తినాడు అనుకుందాం. ఇప్పుడు ఎవరికి సామర్థ్యం ఎక్కువగా ఉంది అంటే నిమిషంలో 10 మూటలు అంటే ఎక్కువ పని తక్కువ టైంలో చేయగలిగిన వాడికి ఎక్కువ సామర్థ్యం ఉంది అని చెప్తాం. అదే రకంగా ఇక్కడ మనం తీసుకుంటే సామర్థ్యం అంటే ఏంటి అంటే ఒక పని ఎంత టైంలో చేయగలిగినాడు అని చెప్పేదే సామర్థ్యం. తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలిగితే సామర్థ్యం ఎక్కువగా ఉంది అని చెప్తాం. అదేవిధంగా తక్కువ పనిని ఎక్కువ టైంలో చేస్తున్నాడు అంటే సామర్థ్యం తక్కువగా ఉంది అని చెప్తాం. ఈ సామర్థ్యం అనేది పనిచేసే వేగానికి కొలబద్ద అనమాట. అంటే ఇక్కడ టైం అనేది ఇన్వాల్వ్ అయింది. సామర్థ్యం అనే వర్డ్ మనకి కనిపిస్తేనే మనం ఏం వాడాలి? టైం అనే దాన్ని వాడాలన్నమాట. అయితే ఇప్పుడు మనం మొదటి నుంచి చూసుకుంటే ఫస్ట్ బలం మాట్లాడుకున్నాం, బలం తర్వాత పీడనాన్ని మాట్లాడుకున్నాం, పీడనంలో భాగంగా వాతావరణ పీడనాన్ని మాట్లాడుకున్నాం. ఆ పీడనం తర్వాత నెక్స్ట్ పని గురించి మాట్లాడుకున్నాం, పని తర్వాత శక్తి గురించి మాట్లాడుకున్నాం, శక్తి తర్వాత ఇప్పుడు స్థితి శక్తి, గతి శక్తి అందులో భాగంగా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం. సామర్థ్యం అంటే ఏంటి? పని చేసే వేగానికి కొలబద్ద ఇది. సో ఇక్కడ టైం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు సామర్థ్యానికి ప్రమాణాలు చూసుకుంటే
సిజిఎస్ ప్రమాణం ఎర్గ్ పర్ సెకండ్. అంటే పనికి ఏమైతే ప్రమాణాలు ఉంటాయో వాటికి మనము టైంని జోడిస్తాం. దానికి ఆ రకంగా తీసుకుంటే కనుక పనికి మనం ఏం చెప్పుకున్నాం, న్యూటన్ మీటర్ అని చెప్పుకున్నాం కదా. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎర్గ్ పర్ సెకండ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఐ ప్రమాణం వాట్ అని చెప్తాము. తర్వాత ఎఫ్పిఎస్ ప్రమాణం హార్స్ పవర్ అని చెప్తాం. జేమ్స్ వాట్ గౌరవార్థం సామర్థ్యం యొక్క ప్రమాణంను వాట్గా నిర్దేశించారనమాట. అయితే వాట్ అనేది దాని గురించి మనం ఇక్కడ చూసుకుంటే ఒక సెకండ్లో 1 జౌల్ పని చేయగల యంత్ర సామర్థ్యం 1 వాట్ అవుతుంది. సో శక్తి వినియోగం రేటు 1 జౌల్ సెకండ్ అయితే సామర్థ్యం 1 వాట్ అని చెప్పవచ్చు. ఎక్కువ రేట్లలో శక్తి బదిలీ అయితే కిలోవాట్లలో కొలుస్తాం. 1 కిలోవాట్ = 1000 వాట్లు. 1 కిలోవాట్ అంటే 1 కిలోవాట్ అంటే 1000 జౌల్స్. ఇక్కడ ఏదో తప్పు ఉంది, కొంచెం చూద్దాం. తర్వాత ఒక హార్స్ పవర్ = 746 వాట్లంట. ఇంకా ఈ డీటెయిల్స్ కొంచెం తప్పుగా ఉన్నాయి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. తర్వాత ఎత్తులో ఉన్నటువంటి వస్తువు యొక్క స్థితి శక్తి మీరు ఎంచుకున్నటువంటి భూస్థాయి లేదా శూన్య స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు ఇవ్వబడినటువంటి స్థానం వద్ద నిర్దిష్టమైన స్థితి శక్తిని కలిగి ఉండి వేరొక స్థానం వద్ద కల అదే వస్తువు యొక్క స్థితి శక్తి కన్నా భిన్నంగా ఉంటుంది. కాబట్టి భూమికి ఎత్తుగా ఉన్నటువంటి వస్తువుకి స్థితి శక్తి ఎక్కువగా ఉంటే ఎత్తు తక్కువగా ఉన్న దానికి స్థితి శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఎత్తులో ఉంది అనే దాన్ని బట్టి మనం తీసుకుంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి స్థితి శక్తి అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే జేమ్స్ ప్రీస్కాట్ జౌల్ ఒక ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. అతను విద్యుత్ మరియు ఉష్ణ గతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. ఇతర విషయాలతో పాటు అతను విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితాల గురించి ఒక నియమాన్ని రూపొందించారు. అతను శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించారు. ఉష్ణ యాంత్రిక తుల్యాంకనం విలువను కనుగొన్నారు. అతని పేరు మీద శక్తి మరియు పనికి ప్రమాణం జౌల్ అని పెట్టబడింది. అది ఈరోజు లెసన్. పని, శక్తి, పీడనం, ఘర్షణ, ఈ లెసన్స్ అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనం రవాణా వ్యవస్థ, దూరము, ప్రమాణాలు, యూనిట్లు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం.